అలానే మిసేసరావు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తున్నటువంటి తరుణం ఇది. ఈ సమయంలో అసలు ఇండియాలో డెమోక్రసీ ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఒక సంస్థ ఇప్పుడు తాజాగా సర్వే రిలీజ్ చేసింది. ఇలాంటి అనుమానం ఆ సర్వే సంస్థకి ఎందుకు వచ్చింది, అసలు ఇండియాలో డెమోక్రసీ ఏంటి అనే దాని మీద మనం వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్తే సుబ్రావ్. సో ప్రపంచం మొత్తం మనం వైపు చూస్తుంది, కానీ రీసెంట్గా ఒక సర్వే సంస్థ మన దేశంలో ఉన్న డెమోక్రసీ గురించే అనుమానం వ్యక్తం చేస్తుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని వాదించడం కంటే అజ్ఞానం, అహంకారం మరొకట్లేదు. మన దేశంలో ఉన్నంత ఎన్నికల్లో పోటీ ప్రపంచంలో మరెక్కడా చూడం మనం. జీవనమరణ సమస్య ఉండవలసిన కంటే ఎక్కువ పోటీ. ఆ పోటీ నిజంగా జరగడం కోసం నిజమైన రాజకీయ స్వేచ్ఛలు, ప్రాథమిక హక్కులు, శాంతియుతంగా అధికారం మార్పిడి, ఎన్నికైన ప్రభుత్వాలే నిజంగా మంచో చెడో మనం వాళ్ళకి మద్దతు ఇచ్చామో, వాళ్ళని కూర్చోబెట్టాం, వాళ్ళే అధికారం చెలాయిస్తున్నాయి. వెనకాల ఎవరో గోండాలు తండానో లేకపోతే సైన్యమో మరొకళ్ళు కాదు. రాజ్యాంగ సంస్థలు బలమైనవి ఉన్నాయి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి, స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వానికి రోజు చురుకులేస్తుంది, ప్రతిదానికి అడ్డుపడుతుంది. ఏం చేసినా కోర్టులు ఏం చేస్తాయని చెప్పిన భయంతో ప్రభుత్వాలు జాగ్రత్త చేయాల్సి వస్తుంది. బలమైన ఫెడరల్ వ్యవస్థ ఉంది. ఒకప్పుడు పూర్తిగా కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం. ఇప్పుడు అధికారం అంతా కూడా రాష్ట్రాల దగ్గరికి వచ్చింది. రాష్ట్రాల భవిష్యత్తుని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి నిర్ణయం కావట్లేదు. ఇన్ని భాషల్ని, ఇన్ని కులాలని, ఇన్ని మతాలు, ప్రపంచంలో అసలు ఇన్ని భాషల్ని, కులాలని, మతాలని సమన్వయం చేసుకుంటూ సామరస్యంగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా కలిపిన సమాజం ఇంకోట్లేదు. 22 భాషలు ప్రపంచంలో ఇంకే దేశంలో మనం ఊహించలేం. అసలు 2 భాషలు అంటే తన్నుకు వస్తున్నారు చాలా దేశాలు. 22 భాషలు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకే నిలయం ఈ దేశం. ఇక మనం ఊహించలేని కులాలు, వర్గాలు ఈ దేశంలో ఉన్నాయి. అయినా కూడా సహజీవనం సాధ్యమవుతుంది, స్వేచ్ఛ సాధ్యమవుతుంది. దాన్ని ప్రజాస్వామ్యం కాదంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం లేదు, ఎక్కడా లేదు. ఇది మూర్ఖులు చేసేవాదన, అజ్ఞానులు చేసేవాదన, అహంకారులు చేసేవాదన. దేశం బయట ఉన్నవాడైతే వీళ్ళు తక్కువ అని చెప్పను. అంటే అర్థం మన దేశం అన్ని అద్భుతంగా ఉన్నాను కాదు. గత 30 ఏళ్లుగా బహుశా భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలని నేను ఎత్తి చూపినంత బలంగా ఇంకెవరు ఎత్తి చూపలా. పరిష్కారాలు చూపెడుతూ లోపాలు ఉన్నాయి. అధికారం 3వ అంచెకి వెళ్ళాలి, ఇంకా స్థానిక ప్రభుత్వాలకు వెళ్ళాలి ఈ దేశంలో. అవినీతి సర్వత్రా ఇంకా రాజ్యం వెళ్తుంది. కొన్ని రంగాల్లో తగ్గినా కూడా మనకి కొన్ని రంగాల్లో పెరుగుతున్నది. రాజకీయ పార్టీలు సొంత ఆస్తుల్లాగా చలామణి అవుతున్నాయి, వ్యక్తుల ఆస్తులు, కుటుంబ ఆస్తులుగా. ఎలక్షన్లో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, లోపరుచుకోవడం కోసం డబ్బుల పంపిణీ, ఏదో రకం వసపరుచుకోవటం, కానీ కోట్లాది రూపాయల ఖర్చు. అది మన రాజకీయంలో అంతర్భాగం. ముఖ్యంగా మన కొన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లో చట్టబద్ధ పాలన కాగితం మీద ఉంది, కానీ వాస్తవానికి అందట్లో బడుతున్నవాడిదే భారీగా ఉంది. ఇవన్నీ మార్చాలి. కానీ ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. అంటే ప్రజాస్వామ్యం ఒక్కరోజున ఇలా అంటే వచ్చేది కాదు. ఒక ఆర్డర్ ఇస్తే వచ్చేది, ఒక చట్టం చేస్తే వచ్చేది కాదు. ఆ ప్రజాస్వామ్య స్పృహ ఇంకా సమాజంలో అన్ని వర్గాలకు వెళ్ళలేదు. దానికి తగ్గట్టుగా అన్ని సంస్థలను పూర్తిగా మనం మార్చుకోలేకపోయినాము, కొన్ని అద్భుతంగా చేసినా కూడాను. కాబట్టి ఆ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరీక్షించుకోవాలి. ఎలా ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టి చేయించాలి, దాని ఫలితాలు ఈ దేశంలో అందరికీ అందేట్టుగా ఎలా చేయాలి, అక్కడ మన చర్చ ఉండాలి. కానీ అదే మేము పరినాశనం, నీకు పనికిరాం, చండాలం దేశం మంది, ఎందుకు అది అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. 18% ప్రపంచ జనాభా, ఇంత వైవిధ్యాన్ని ముట్టుకున్న అద్భుతమైనటువంటి సమాజం మనది. మన రాజ్యాంగ నిర్మాతలు, స్వతంత్ర పోరాట యోధులు, ఆ తర్వాత ప్రభుత్వాలు చాలా తప్పులు చేసినా కూడా చాలా మంచి కూడా చేశారు, ఈ దేశాన్ని నిలబెట్టారు. అందుకని మన ప్రజలకు కావాల్సింది ఎవడో సర్టిఫికేట్ మనకు అక్కర్లా. ఎవడో మూర్ఖుడు వచ్చి భారతదేశం ప్రజాస్వామ్యం కాదు అని చెప్పని మనల్ని ఒక బర్మాతోనో లేకపోతే ఒక పాకిస్తాన్తోనో కలిపేస్తే అది మనకు లెక్కర్లా. ఎవరో కంపేర్ చేయడం కదా సార్, మన దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలే ఇది చేస్తున్నాయి కదా. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కానీ, లేదంటే ఖర్గే గారు కానీ, ఇలాంటి వాళ్ళు తరచూ ఇలాంటి. మనకి ఒక క్రమశిక్షణ ఉండాలి మన ఆలోచనలో కానీ, మన భాషలో కానీ. ముఖ్యంగా ఎంత పెద్ద నాయకత్వం ఉంటే, ఎంతగా మీ పలుకులకు ప్రభావం ఉంటే, మీ మాట 10 మంది వినే అవకాశం ఉంటే, అంతగా చాలా నమ్రతతో, చాలా ముందు చూపుతో, విచక్షణతో, విజ్ఞతతో మాట్లాడడం అవసరం. ప్రజాస్వామ్యంలో లోపాలను ఎత్తి చూపడం వేరు, ప్రజాస్వామ్యం లేదంటాం వేరు.
ఎన్నికల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపటం వేరు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిపక్షాల్లో ఉన్నాయి. ఇవాళ ఎవరు కూడా ఎన్నికల్లో డబుల్ ప్రభావం లేదు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనగలరా? అందరికీ తెలుసు. అసెంబ్లీ క్యాండిడేట్కి ప్రధాన పార్టీ 20-30 కోట్లు ఖర్చు పెడుతున్నాయి, పోటాపోటీగా ఉన్నాయి. లోక్సభకి 70-80 కోట్లు ఖర్చు పెట్టి మనందరికీ తెలుసు. అది తప్పు. అది వేరు, ప్రజాస్వామ్యం లేదంటారు. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి. కాబట్టి నేను ఓడిపోతే అంతా చండాలంగా ఉంది, ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం వచ్చేసింది, నేను గెలిస్తే అంత అద్భుతంగా ఉంది, అసలు లోకం అంతా కూడా స్వర్గం అయిపోయింది, ఈ భాష జ్ఞానులకి విజ్ఞులకి తగింది కాదు. సమ్యక్ దృక్పథం ఉండాలి. నా వ్యక్తిగతమైన అధికారంతో, నా వ్యక్తిగత స్థితిగతులతో నిమిత్తం లేకుండా సమాజాన్ని నిజాయితీగా, నిష్పాక్షికమైన దృష్టితో అంచనా వేసే శక్తి ఉండాలి. పరిష్కారంలో భాగం కావాలి. సమస్యలు ఉన్నాయి, పరిష్కారంలో భాగం కాదు. దానికి ఏం చేయాలో సూచించు, దానికి ఎజెండాను ప్రజల ముందు పెట్టు. ఈవేళ దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ, ప్రభుత్వాల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. నేను రోజు చెప్తున్నాను, మంచి ప్రమాణాల విద్య అందట్లేదు 180 మంది పిల్లలకి. బడితో ఉన్నవాడిదే బర్రె అయిపోయింది. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. కాగితం మీద ఉన్న వాస్తవానికి వాస్తవ రూపం ధరించట్లేదు. హైదరాబాద్లో ట్రాఫిక్ నరకం చూస్తే మనకు అర్థమవుతుంది. మన కనీసమైన ఎన్ఫోర్స్మెంట్ లేదు, మరి సివిక్ సెన్స్ లేదు. జీవితం నరకంగా అనిపిస్తుంది మనందరికీ. అట్లాగే ఆరోగ్యం అందక ఈ దేశంలో అకాల మరణ ప్రాప్తి పొందేవాళ్ళు కానీ, లేకపోతే విలువైన కాలాన్ని కోల్పోతున్న వాళ్ళు కానీ కోకొల్లగా ఉన్నారు. అడుగడుగున అవినీతి ప్రతి ఆఫీసులో రాజ్యం వెళ్తుంది ఇప్పటికి కూడా. కొన్ని రంగాల్లో కంప్యూటర్లు వచ్చిన చోట పోయింది కానీ చాలా రంగాల్లో ఇప్పటికి కూడా ఉంది. ఇవన్నీ నిజమైన సమస్యలు. పరిష్కారం మన చేతుల్లో ఉంది. ఎవడోగా శత్రువు మనమే. ప్రజాస్వామ్యంలో ప్రజలను బాధ్యత తీసుకోవాలి, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, ప్రజలు లేకపోతే ప్రభుత్వం ఎంపిక చేసిన అధికారులు, ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలి. ప్రతివాడు బాధ్యత నువ్వు తీసుకోకుండా ఇంకొకటి నిందించడం నాకు అర్థం కదా. అసలు నిందించడంతో పాటు అసలు ఫ్యాషన్ అయిపోయింది సార్, డెమోక్రసీ లేదు ఈ దేశంలో అని చెప్పి. ఈ నరవడే పుస్తకాన్ని పార్లమెంట్లో గత 2 వారాల నుంచి స్టాల్ చేసేసారు. నరవడే పుస్తకాన్ని మాజీ ఆర్మీ చీఫ్ ఏదో చెప్పారని. అసలు చైనా వచ్చేసి మొత్తం భారతదేశంలో ఉండిపోయింది, ఆక్యుపై చేసిందని. దీన్ని ఎలా తీసుకుంటారు సార్? చట్టసభల్లో మనకి ఏమైందంటే, చట్టసభ పెట్టుకున్నది అభిప్రాయ భేదాలని సామరస్యంగా పరీక్షించుకోవటం కోసం, వాస్తవాల ఆధారంగా మీ తర్కంతో, ప్రజాహితాన్ని కోరే మీ విధానాలతో, మీ వాదన పట్టిమతో సభని, ప్రజల్ని ఒప్పించాలి. మీ భావాలు ప్రజల ముందు పెట్టాలి. చివరికి మెజారిటీ నెగ్గుతుంది. ప్రజాస్వామ్యం ఉంటుందే కదా. కాబట్టి సభను ఉపయోగించుకోవాలి. మనకి ఇవాళనే కాదు, రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి, పార్లమెంట్లో చాలా సందర్భాల్లో అసలు సభ ఉన్నది చర్చ కోసం. ప్రజలు ఎన్నుకున్నది చట్టసభ సభ్యుల్ని చట్టాలు చేయటము, ప్రభుత్వ విధానాల విషయంలో సమగ్రమైన చర్చ జరగటము, ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయటం. ప్రశ్నోత్తరాలు అంటారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రశ్న అడిగే హక్కు ఉన్నది. ఏమిటిది? ప్రశ్న. మీరంత అధికారంలో ఉన్నా కూడా సభ్యులకి మీరు జవాబుదారీగా ఉండాలి. ఆ సమాధానాన్ని బహిరంగంగా ప్రజల ముందు పెట్టాలి. దాని రహస్యం లేదు, ప్రజలందరికీ ఆ సమాధానం అవుతుంది. దానిలో పొరపాట్లు ఉన్నట్టయితే ఆ మీరు ఇచ్చిన సమాధానం ఆధారంగా మళ్ళీ ప్రశ్నలు కాబట్టి బయట పెట్టాలి. తప్పులు సవరించాలి. ప్రజలకు అర్థం కావాలి ఏం జరుగుతుందని చెప్పండి. అంటే జవాబుదారితనం. అంత ఉదాత్తమైనటువంటి ఆ సభల్ని ఇవాళ ఆఖరాలాగా తయారు చేశాం, బస్తీ మే సభలాగా తయారు చేశాం. శాసనసభలో నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాకౌట్లు చేయటము, అరవటం, పెడబొబ్బులు పెట్టడం, పుస్తకాలు కాగితాలు చించేయటము, మైకులు కొట్టడం కాదా వెంబకని. మిమ్మల్ని ఇక్కడ పెట్టింది మీ బుద్ధిని ఉపయోగించండి, మీ మనస్సును ఉపయోగించండి, రెండునే కలపండి, ప్రభుత్వం నిలబడించండి. నేను చేయని పని ఏనాడు చెప్పను. శాసనసభలో 5 ఏళ్ల పాటు ఉన్నాను. విజ్ఞానాన్ని ప్రజలు తెలుసుకోవాలి. కానీ అలాగని మీ ప్రతిష్ట తగ్గుతున్నారు, దాని ప్రతిష్ట పెరుగుతుంది. సభ మిమ్మల్ని గౌరవిస్తుంది. పార్టీలకు అతీతంగా సభలో ఉన్న 293 సభ్యులని మినహాయిస్తే 290 మంది ఉన్నారు అన్నాడు. అందరూ కూడా సరే, రాజకీయ పార్టీల రకంగా కొన్ని విమర్శలు వగేరా ఉంటాయి, తప్పదు ఇది మన సమాజంలో. కానీ గౌరవాన్ని ఇచ్చేవాడు, శ్రద్ధగా ఆలకించేవాడు. సభ గౌరవిస్తుంది, ప్రజలు గౌరవిస్తారు, సమాజం గౌరవిస్తుంది. అంతేగాని అరిచి, బూతులు తిట్టి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా మాట్లాడి, సందర్భం సమయం లేకుండా
పిచ్చి ప్రలాపనలు చేసి ప్రజాస్వామ్యం లేదు దేశంలో, నియంతృత్వం రాజ్యం వెళ్తుంది, ఎన్నికలన్నీ బోగస్సు. అరే ఎన్నికల ద్వారా వచ్చావా నువ్వు? ఇప్పుడు దాకా నువ్వు వచ్చావు ఇప్పుడు ఎన్నికల ద్వారా, నువ్వు అక్కడ ఉందా ఎన్నికల ద్వారా. ఎన్నికల లోపాలను నేను బహిరంగంగా చెప్తున్నాను. కానీ ఎన్నికల్లో నేను నెగ్గితే బాగుంది, ఎన్నికలు నెగ్గకపోతే బాగుంది నేను అనాల. ఎన్నికల ప్రక్రియ మార్చడం అవసరం, కానీ స్వచ్ఛందంగా ప్రజలు ఓటేస్తున్నారు. నిజమే, డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వాడికే వెయిట్లా, ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటున్నారు, ఎవరో ఒకటి చూస్తున్నారు. తప్పే, దాన్ని మార్చాలి, వ్యవస్థను మార్చాలి. కానీ ఎవరు తుపాకీ పెట్టి ఓటు వేయించాల. ఓట్లను సరిగ్గా లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఎవరు ఓడిపోలే, అంతకంటే అబద్ధం ఇంకోట్లేదు. కాబట్టి మనం నిజాయితీగా మాట్లాడటం మొదలెట్టాలి, సమస్యను లోతుగా అర్థం చేసుకోవాలి. మన నుంచి నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. అంతేగాని ఏదో వీధిలో బస్తీ మేసవాళ్ళని ఆఖరాలో మనం యుద్ధం చేసినట్టుగా, మళ్ళీ యుద్ధం చేసినట్టుగా వీడు వాడి వీడిని బూతులు తిట్టుకోవడం కాదు మన నుంచి ఆశించేది. సమాజం మొత్తం ఇలా ఉంటే సార్, ఈ సమాజాన్ని చేయించాలి అనేటువంటి వాళ్ళు కూడా ఈవీఎంల్లో ట్యాంపరింగ్ ఉంది, కొన్ని ఓట్లు గల్లంత అయిపోయాయి. ఈ మధ్య పరకాల ప్రభాకర్ గారు ఒక ఇష్యూ తీసుకొచ్చారు. ఈవీఎంల్లో మొత్తం ఏదో జరిగిపోయింది, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కొన్ని లక్షల ఓట్లు గల్లంత అయిపోయి, అందుకే ఇప్పుడున్నట్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని. అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఓటర్ల జాబితాలో ప్రక్షాళన జరగాలని మొట్టమొదట అసలు వీళ్ళెవరికి ఆ విషయం తెలియనప్పుడు వివరాలు సేకరించి సర్వేలు చేసి ఎన్నికల సంఘంతో కూర్చొని గట్టిగా పోరాడి కొన్ని విజయాలు సాధించినమాట. మన దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఉన్న లోపాలు ఈవీఎంలో కాదు, ఓట్ల లెక్కింపులో కాదు, పోలింగ్ బూత్లో కాదు, రాజకీయ పార్టీల నియంతృత్వ పోకడల్లో, వ్యక్తుల ఆస్తులుగా నడుస్తున్న రాజకీయ పార్టీలు, లోపభూయిష్టమైన ఎన్నికల వ్యవస్థ మనం ఉన్న పరిస్థితుల్లో, అధికార కేంద్రీకరణ వల్ల అసలు ఎవరికి ఓటేస్తున్నామో ఎందుకు వేస్తున్నామో అర్థం కాకుండా గుడ్డెద్దు చేరబట్టట్టు ఓటేసే వ్యవస్థ నిర్మాణం చేయడంలో, చట్టబద్ధ పాలన కాగితం మీద ఉన్న వాస్తవంగా లేకపోవడం, నిజమైన సమస్యలు దేశానికి అవి అధికారాన్ని పూర్తిగా కేంద్రీకరించడంలో. అది వదిలేసి ఎక్కడైతే సరిగ్గా జరుగుతుందో దాన్ని బట్టి సమస్య పోతున్నాం. దీనిలో చాలా మీరు కొంచెం తార్కికంగా ఆలోచిస్తే చాలా లోపాలు ఉన్నాయి. వాస్తవాలు సరే, అబద్ధాలు పూర్తిగా పక్కన పెట్టండి కొని. అంటే మన ఉద్దేశం ఏంటంటే, సుబ్బారావు గారు ఎన్నికైనారు, నాకు ఆయన మొహం ఇష్టం లేదు, నేను ఎన్నికైతే బ్రహ్మాండంగా ఉన్నట్టు. అరే ఈ పద్ధతిలో ఎన్నికైతే ఎవడెన్నికైనా దేశం అధ్వానంగా ఉన్నట్టు. 30 కోట్లు వాడు ఖర్చు పెడుతున్నాడు, నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఎన్నికైన తర్వాత అందరూ కాకపోయినా చాలామంది అక్కడ వేడి తింటున్నాడు, నువ్వు తింటున్నావు. అధికారాన్ని సొంతంగా మార్చేసుకున్నారు ప్రజల కోసం కాకుండా. చట్టబద్ధ పాలన లేదు, చట్టం ఉన్నవాడికి చుట్టమైంది. నీకు అట్లా నువ్వు అధికారం అంటే వాడికి అట్లానైంది. మైనింగ్ కానీ, భూముల కబ్జాలు కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు కానీ మొత్తం మీ సొంతం అనుకుంటున్నారు. అది సమస్య. అసలు మనం అనుకుంటున్నాం వీడి బదులు వాడు గెలిస్తే అద్భుతాలు జరిగాయి, వీడు గెలిచాడు కానీ చాలా అన్యాయం అంటున్నాం. అరే బాబు, అసలు వీడు వాడు వేరే పార్టీలు నువ్వు చెప్పగలవా? ఒకసారి కళ్ళు మూసుకు ఆలోచించండి, ఎవడే పార్టీలో ఉన్నాడు చెప్పండి నాకు ఒకసారి. నేను ఒకసారి ఒక జాతీయ పార్టీ అగ్రస్థాయి నాయకులకు చెప్పాను, ఏదో పార్టీల మధ్య తేడా ఉందని ఏదో నటిస్తున్నారు, లేకపోతే భ్రమపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్కెట్ సెగ్మెంటేషన్. ఒక పార్టీ ఈ స్లోగన్, ఇంకో పార్టీ ఇంకో స్లోగన్ తీసుకుంటుంది. మీరు ఏనాటికి ఆ పార్టీ అధ్యక్షులు కాలేరు, ఎందుకంటే అది ఆ పార్టీ వాళ్ళ సొంతం. వాళ్ళు ఏనాటికి మీ పార్టీ అధ్యక్షులు కాలేరు, ఎందుకంటే ఈ పార్టీ మీ సొంతం. ఇక మిగతా 90 మంది మీ పార్టీల్లో ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. మరి వీళ్ళ మధ్య వీడు గెలిచాడా వాడు గెలిచాడా, ఇలా అయితే వాడు గెలిచిండేవాడు అని అసలు ఎంత చాలా చిన్నపిల్లలాగా ఆలోచిస్తున్నాం మనం. ప్రజాస్వామ్యం ఏమవుతుంది, ప్రజలకి ఏమవుతుంది? ప్రజాస్వామ్యం అంటే పరిపాలన, ఎన్నికలు అంటే ఎన్నికల్లో ఎవరు నెగ్గుతాడని కాదు, ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుంది ప్రజలకని. మనం అనుకుంటున్నాం ఎన్నికల్లో పోటీ చేసేవాడు హీరో, మనం అంతా గులాములు అనుకుంటున్నాం, వాడికి ఓటేసి వాంఛన కాలముక్తనం అనుకుంటున్నాం. కాదు, మన పన్నుల డబ్బు మీద ఆధిపత్యం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి, మన జీవితాన్ని శాసించడం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. మన తరపున మన మీద ఉన్న అధికారాన్ని కొంత భాగాన్ని వాళ్ళకి బదిలీ చేసి వాళ్ళని కూర్చోబెడుతున్నాం, మనం కూర్చోబెడుతున్నాం. లేకపోతే వాళ్ళంతా సొంతంగా వాళ్ళకి ప్రతిభ ఉంది అసలు. నేను పరుషంగా మాట్లాడను మామూలుగా, కానీ వీళ్ళల్లో కనీసం కొంతమందికైనా మార్కెట్లో సొంత శక్తి మీద, సొంత విజయాల మీద ఆధారపడి చిన్న ఉద్యోగాలు కూడా పనికిరారు.
ప్రజలు మీకు మద్దతు ఇస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు, మద్దతు తీసేస్తే మీరు మామూలు వాళ్ళు అయిపోతారు. ఈ మధ్యలో మీరు దోచేసుకోవచ్చు సమాజాన్ని. 5 years. మీ గొప్పతనం వల్ల కాదండి, సమాజాన్ని దోచుకున్నారు కాబట్టి, దోపిడీ ఆపలేకపోతున్నాం కాబట్టి, అది గొప్పతనం అనుకుంటే ఎట్లాగా? కాబట్టి అసలు ఈ చర్చ అంతా ఈ పార్టీ నెగ్గిందా ఆ పార్టీ నెగ్గిందా, ఈ ఎమ్మెల్యే నెగ్గాడా ఆ ఎమ్మెల్యే నెగ్గాడా, మనకు కావాల్సింది ఎవరు నెగ్గినా కూడా ఏ రాయితే పల్లెడు కొట్టడం కానీ జనం ఓటేస్తున్నారు. దాన్ని మార్చడం ఎట్లా అని చెప్పాను. ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎన్నిక వరకు వెనకాల ఎన్ని తప్పులు జరుగుతున్నా, చాలా తప్పులు జరుగుతున్నాయి. ఓట్ల డబ్బులతో ప్రేరేపించకుండా ఓట్లు తీసుకునే పార్టీలు చాలా అరుదుగా ఉన్నాయి చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. ఇది కాదని తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటక, తమిళనాడు ఎవరైనా చెప్పానండి, నేను చాలా సంతోషపడతాను. సార్ 2 years అయిపోయింది, ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ లేదంటే ఓట్లు గల్లంత ఇది తీసుకురావటం వెనక్కి ఏదన్నా మీకు కాన్స్పిరసీ కనిపిస్తుందా? ఏమిటంటే కాన్స్పిరసీ అని నేను అన్నాను. ఒకటి నిరాశ, ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్నాం అన్న బాధ ఉండొచ్చు. 2 పరీక్షలకు పోయిన కుర్రాడు ఎప్పుడు కూడా పరీక్ష ఫెయిల్ అయినట్టయితే కొద్దిమంది నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదని చెప్తారు. నాకు బాగా గుర్తున్నది, ఈ మాట ఎవరిని కించపరచం కోసం చెప్పట్లా. నా చిన్ననాడు ఏదో ఊళ్ళో ఇంటి పక్కన కుర్రాడు ఉండేవాడు, నా తోటి వాడు. తెలివితేటలున్నా ఏ కారణంగా కానీ విద్యలో రాణించలేకపోయినాడు. స్కూల్లో రకరకాలుగా ఉంటుంది ఆ స్కూల్ పరిస్థితి, వాతావరణము, పిల్లలకి ఇచ్చిన పునాదుల వల్ల. ఒక కుర్రాడు ఎవరో పక్కన ఎంబీబీఎస్కి పోటీ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి మంచి ప్రతిభావంతులు వచ్చాడు. ఈ తల్లి ఆ తల్లితో ఉంటుంది, మావాడికి వచ్చేది, మావాడికి ఇంట్రెస్ట్ లేదు, తప్పేం లేదు అని అనుకోవటం. అంటే ఈ రకంగా ఏంటంటే అవతల వాళ్ళు నెగ్గితే నాకేదో అన్యాయం జరగడం వల్ల నెగ్గింది, లేకపోతే నేను పట్టించుకోకపోవటం అని తప్ప అని ఒక ఈర్ష్యాభావము, ఆత్మన్యూనత నుంచి వచ్చిన సమస్యలు. ఈవీఎం విషయం తీసుకోండి ఉదాహరణకి, నాకు బాగా గుర్తుంది 3 నాయకులు. చంద్రబాబు నాయుడు గారు రోజు కంప్యూటర్ గురించి దేశంలో అతి ఎక్కువగా మాట్లాడిన మనిషి ఆయన. ఎన్నికల్లో ఓడిపోగానే, నేను చెప్పేది 2004లో ఈవీఎంల వల్ల అని చెప్పి ప్రకటన చేశాను. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీకు గుర్తుందో లేదో ఒకసారి చూడండి, పాత్రగడ్డ జరిగండి. కోర్టు వీరి వాదనలన్నీ విన్నారు, పరిశీలించారు, కొట్టేశారు. తమిళనాడులో జయలలిత, ఆమె ఓడిపోయినప్పుడు ఆ సంవత్సరం నాకు గుర్తు రావట్లేదు, బహుశా 2001 అయి ఉంటుంది. 2001లో ఆమెకి నెగ్గింది, 2006లో ఓడిపోయింది. 2006లో అధికారంలో ఉంటే డిఎంకే అప్పుడు కలర్ టీవీలది పనిచేసి డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఆవిడ మళ్ళీ ఈవీఎంలు అంది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, కోర్టు కొట్టేసింది. అమరేందర్ సింగ్ పంజాబ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఓడిపోగానే ఈవీఎంలు అన్నాడు, మళ్ళీ కోర్టు కొట్టేసింది. అంటే మళ్ళీ అదే 3 అదే రాష్ట్రాలలో అదే పార్టీ తరఫున డంకా బజాయించి గెలిచారు తర్వాత ఎన్నికలు. గెలిస్తే బ్రహ్మాండం, నా ప్రతాపం, నా గొప్పతనం. ఓడితే అయితే ఈవీఎంలు లేకపోతే జనం తప్పు. ఇది విజ్ఞుల లక్షణం కాదు. ప్రజాస్వామ్యంలో హుందాగల మనుషులు గెలిచినా ఓడినా ప్రజలు తీర్పుని సాధించాలి. అంటే అర్థం ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉందని కాదు, ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, నాకేం అనుమానం లేదు దానిలో. నా అంత గట్టిగా దాని గురించి చెప్పినవాడు ఇంకొకరు లేడు. దాని పరిష్కారం కోసం విషయం, ఎందుకు ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత ఉంది, దాన్ని ఎలా మార్చాలి, ఎన్నికల వ్యవస్థను మారుతాము, అధికారాన్ని వికేంద్రీకరించి జనానికి మా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరిని ఎన్నుకుంటే ఏం జరుగుతుంది అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం చేద్దాము, ఓటు విలువ అర్థమయ్యేట్టు చేద్దాము, చట్టబద్ధ పాలన ఉండేట్టుగా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సామాన్యులైనా సరే చట్టం ఒక రకం చూసేట్టుగా పకడ్బందీ ఏర్పాటు ప్రపంచంతో ఉన్న మనం చేద్దాము. అవినీతి పోవడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి, కొన్ని రంగాల్లో అవి చేసినప్పుడు విజయం సాధించాం, చేయనప్పుడు ఇంకా అవినీతి కొనసాగుతుంది. అలా ఇవన్నీ చేద్దాం. కానీ అసలు ఎన్నికల్లో గెలుపోవటమే జీవన్మరణ సమస్య, నేను గెలిస్తే ప్రజాస్వామ్యం, నువ్వు గెలిస్తే ప్రజాస్వామ్యం లేదని చెప్పన్నది బోటపు వాదనే కాదు, ప్రమాదకరమైన వాదన. ఏమవుతుందంటే అసలు మన దేశాన్ని చూస్తే ప్రజాస్వామ్య వాసన లేని దేశాలు మనం చూస్తే అలా అబ్బురపడుతుంటాం.
అలాంటి దేశాలతో మనం పోల్చుకుని ఆ దేశాల్లో ఏదో ఉద్యమాలు వస్తాయి. ఒక బంగ్లాదేశ్లో వచ్చింది, ఒక నేపాల్లో వచ్చింది, గతంలో అరబ్ దేశాల్లో అరబ్ స్ప్రింగ్ అని చెప్పి వచ్చింది కొన్నేళ్ల క్రితం, మీకు గుర్తుండే ఉంటుంది. బరాక్ ఒబామా రాష్ట్రపతిగా అమెరికాలో ఉండగా కొంతమంది ముందు చూపు లేకుండా అరవింద్ కేజ్రీవాల్ సైతం అప్పుడు ఈ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ 2011 ప్రాంతాల్లో కరప్షన్ వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు కైరో మూమెంట్ కావాలి, కైరోలో ఈజిప్ట్లో పెద్ద ఎత్తున లక్షల మంది ప్రజలంతా కూడా అక్కడ గుంగూడి ప్రజాస్వామ్యం కావాలని నినదించారు. కైరో మూమెంట్ కావాలి ఇండియాలో అని చెప్పాను. నేను పబ్లిక్గా చెప్పిన, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఈజిప్ట్లో వాళ్ళు కుడి చేయి కోసుకుంటారు మన దేశంలో ఉన్న పరిస్థితి రావడానికి. స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో ప్రజలు నచ్చిన వాళ్ళు ఎన్నికవుతున్నారు, ఎన్నికైన ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి, స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ ఉన్నది. ఇవన్నీ ఉంటే వాళ్ళు చేకూసుకుంటారు. వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటున్నామండి. వాళ్ళకంటే 50 ఏళ్ళ ముందు ఉన్నాను కనీసం. మనకు ఆ విజ్ఞత లేక ఏదో ఆవేశంలో గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుని చాలా తొందరపాటు ప్రభావం. అదే వాళ్ళ అధికారంలోకి వస్తే అంత అద్భుతంగా ఉంటారు. మనకి దీని నుంచి బయటపడాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పలేక ఇజ్రాయెల్ పారిపోయారు అనేది రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. దేని గురించి సమాధానం? డీల్, అమెరికా ఇండియా మధ్య డీల్ కుదిరింది. ఆ డీల్ వెనక ఎప్సిన్ ఫైల్స్ ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేశారు అమెరికా వాళ్ళు. మీరు కానీ నేను కానీ మోదీ గారి తరఫున ఒకళ్ళతో పుచ్చుకోవాల్సిన అవసరం. మోదీ గారు సమాధానం చెప్తారు, ప్రభుత్వం వాళ్ళు చెప్తారు. కానీ అంతర్జాతీయ సంబంధాల విషయంలో, అందులో సున్నితమైన అంశాల విషయంలో అమెరికా బలమైన దేశం. అమెరికా స్వేచ్ఛా వాణిజ్యాన్ని కావాలని గట్టిగా గత 60-70 ఏళ్లుగా ప్రతిపాదించిన దేశం. అమెరికా మనలాంటి దేశాలకు నచ్చ చెప్పిన దేశం. ఏమైనా మీరు మరీ వంటరోళ్ళు అయిపోతున్నారు, వాణిజ్యం లేకుండా, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా, అది మనలాంటి వాళ్ళకి పాఠాలు చెప్పిన దేశం. ఇవాళ అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం వద్దు అని మేము ద్వారాలు మూసుకుంటామని చెప్పని గతంలో సోషలిస్ట్ దేశాల్లో మనలాంటి దేశాలు పాటించిన పద్ధతిని వాళ్ళు పాటిస్తామంటారు. కొంచెం విచిత్రమైన ధోరణి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలని. మీకు గుర్తుందో లేదో, 1991లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. అప్పుడే ప్రపంచ వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్నాయి. అప్పటిదాకా వాణిజ్యం, స్వేచ్ఛ వాణిజ్యం లేదు. చైనా ఆ తర్వాత 2001 ఇప్పుడు చేరింది స్వేచ్ఛ. అప్పటిదాకా WTOలో చేరల వాళ్ళు. ఆ 90ల దశకంలో జరుగుతున్నప్పుడు డంకెల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ డంకెలు ఈ ప్రపంచ వాణిజ్య ఒప్పందం WTO సంస్థకి అధిపతి, డైరెక్టర్ జనరల్, ఒక అధికారి ఆయన. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో మీకు గుర్తుందో లేదో డంకెల్ డ్రాఫ్ట్ అంటే తెలుగులో ఉంటారు, ముసాయిదా అంటారా? ముసాయిదా అంటే భారతదేశంతో ఒప్పందానికి, ప్రపంచ వాణిజ్య ఒప్పందంతో ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. 2 దేశాలు కూర్చొని మార్పులు చెప్పులు చేసుకుని సంతకం పెట్టింది మన దేశం. ఆ డంకెల్ డ్రాఫ్ట్ ఎవరికి తెలియదు. మనకైనా ఈ వాణిజ్య ఒప్పందాలు తెలుసా? నాకు ఇప్పటికేసరికి తెలియదు. దాన్ని దేశమంతా గందరగోళం చేసి ప్రచారం చేశారు. డంకెల్ డ్రాఫ్ట్ చాలా అన్యాయం, దేశం మునిగిపోతుంది, వలస పాలన అయిపోతుంది, మళ్ళీ ఇంకోసారి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాలంతా కొల్లగొట్టినట్టాను, ఈ దేశాలు ఆక్రమించుకున్నట్టాను, అన్యాయం జరిగిపోతుంది. రైతుల భుజాల మీద తుపాకీలకు పెట్టారు. ఏ రైతులకి ఈ మూర్ఖపు విధానాల వల్ల నష్టం జరిగిందో ఈ దేశంలో, నిత్యావసర వస్తువుల చట్టం, రైతుకి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా, రైతుకి అమ్మే హక్కు లేకుండా, రైతుకి నిల్వ ఉంచుకునే హక్కు లేకుండా దాన్ని నేరంగా చేసింది ఇలాంటి మూర్ఖపు విధానాలు. ఆ విధానాన్ని సమర్థించి అవి కావాలని గట్టిగా పట్టుబట్టి తీసుకొచ్చిన వాళ్ళు అదే రైతుల సంక్షేమం కోసం ఉన్నామని చెప్పని ఈ డంకెల్ డ్రాఫ్ట్ లాంటి పేరుతో గందరగోళం చేశారు ఆ రోజులు. ఫాస్ట్ ఫార్వర్డ్ 35 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళు వలస చేస్తారు, ఈ దేశంతో దోచుకుపోతారు, మళ్ళీ తెల్లవాళ్ళ ఆక్రమణలకు వలస రాజ్యం అయిపోతుందని మనం బాధపడితే వీళ్ళంతా వచ్చి మమ్మల్ని వలస రాజ్యం చేసి పారేశారు, వీళ్ళంతా మా దేశాన్ని దోచుకుపోతున్నారు, మాకు వద్దు మరు అని వాళ్ళు అంటున్నారు, మనం అంటలా. దానిలో ఎంత వాస్తవం ఉంది వాళ్ళ ఆనాటి వాదనలో? ఈనాటి వాదనలో కూడా అంతే ఉంది. 2 దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నప్పుడు మన దేశ ప్రయోజనాలను మనం కాపాడుకుంటాం, వాళ్ళ దేశ ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకుంటారు. ఇతర సంబంధాల కారణంగా కొన్ని చూపించుకుంటాం. నేను మీతో ఈ ఒప్పందం ఇట్లా ఉంచి వేరే అవసరం ఉందనుకోండి, నేను కొంచెం ఉదారంగా ఉంటాను, మీకు నాతో అవసరం ఉందో మీరు కొంచెం ఉదారంగా ఉంటారు. అంతేగాని మన ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సుబ్బారావు గారికి అన్ని నష్టం వచ్చేట్టుగా నేను చేస్తా అంటే మీరు సంతకం ఎందుకు పెడతారు? అన్ని నాకు నష్టం వచ్చేట్టుగా నేను సంతకం ఎందుకు పెడతాను? కానీ సార్ ఈ డీల్లో ఓవరాల్గానేమో వాళ్ళు 10% వేశారు. బట్ నిన్న ఆయన మాట్లాడుతూ స్టేట్ ఆఫ్ యూనియన్ స్పీచ్లో
మళ్ళీ 15% యాడ్ చేశారు. అది భారతదేశానికి ప్రత్యేకం కాదు. ఇప్పుడు అమెరికా ఈవేళ ఒక ప్రత్యేకమైన ఐసోలేషనిస్ట్ పంథాలో ఉంది. ప్రపంచానికి ద్వారాలు మూసేస్తాము, నా దేశానికి కనుక దిగుమతులు వస్తే నా దేశం మునిగిపోతుంది అని ఒక భావనలో ఉన్నారు. కాబట్టి మనం అని కూడా కాదు, ఏ దేశం అందరికీ పెట్టేస్తున్నాడు అట్లా. బ్రిటన్కి ఉంది, జపాన్కి ఉంది, జర్మనీకి ఉంది, ఇండియాకి ఉంది. మనకు అది అసలు అవసరం లేదు. వాళ్ళు 15 కర్మ 100% పెట్టుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి? అక్కడ ఎంత పెట్టుకున్నా కూడా నష్టం వరకు ఆ దేశ ప్రజలకి. దిగుమతి అయ్యే వస్తువు కనుక ఎక్కువ ధర వచ్చినట్టయితే చెల్లించాల్సింది ఎవరు? అక్కడ ఉండేట పౌరులు, ఆ దేశ ప్రజలు. కాబట్టి మనకది ఇబ్బంది కాదు. మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది? నేను ఇంకో దేశంతో పోటీ పడుతున్నా, ఉదాహరణకి భారతదేశం బంగ్లాదేశ్తో, లేకపోతే థాయిలాండ్తో కొన్ని వస్తువుల్లో, లేకపోతే దుస్తులు అలాంటి వాటిల్లో వియత్నాంతో, మరికొన్ని వస్తువులు మరికొన్నితో పోటీ పడుతున్నాం. మనం అమ్మాలనుకుంటున్నాం, వాళ్ళు అమ్మాలనుకుంటున్నారు. ఇద్దరు మార్కెట్లో కూర్చున్నాం, మన సరుకులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన దాని మీద 15% వేసి వాళ్ళ దాని మీద ఏమీ సుంకం లేదనుకోండి, వాళ్ళ వస్తువులు ఆ దేశంలో చౌకవుతాయి. కాబట్టి కొనేవాడు వాళ్ళది కొంటాడు, మనది కొంటాడు. కాబట్టి మనం చూడాల్సింది వాళ్ళు ఎంత సుంకం వేశారనేది వాళ్ళ దేశం విషయం. మనకెందుకు? రేపు పొద్దున్న తెలుస్తుంది ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది, నష్టం లాభం ఆ దేశస్తుని చూసుకుంటారు. మన దేశం మనం సుంకం వేస్తే అంతే మన ఇష్టం. అది మనకు కావాల్సిందల్లా నాతో పోటీ పడే వాళ్ళతో పోలిస్తే నాకు సమానంగా అన్నా ఉండాలి, నాకు కొంచెం వాళ్ళకంటే తక్కువ అన్నా వాడు భారం పడాలి. ఇంక మిగతా అనవసరం మనం. అంచేత వాడు సుంకం వేశాడా లేదా ఇవన్నీ ఇర్రెలవెంట్. అంచేత ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మీకు ఇష్టం ఉన్న లేకపోయినా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పటికి కూడా అమెరికా. ఒక 100 ఏళ్ళు పోయిన తర్వాత మారుతుందాం, 50 ఏళ్ళు పోయిన తర్వాత మారుతుందాం, తర్వాత చూద్దాం పరిస్థితి. ఇవాళ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో, అతిపెద్ద మార్కెట్ అమెరికా. ఏ కంపెనీ అయినా, చిన్నదైనా పెద్దదైనా, వస్తువుల్ని సేవలు నమ్ముకోవాలంటే అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో అమెరికా. అతిపెద్ద దిగుమతిదారు అమెరికా. $4.1 ట్రిలియన్ అమెరికా దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి దేశానికి దాదాపు అతిపెద్ద ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్న ప్రతి దేశం అమెరికాకి, దాదాపు ప్రతి దేశం. కాబట్టి అమెరికాకి ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ పవర్ ఉంది కాబట్టి ప్రపంచం మొత్తాన్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అమెరికాకి నష్టం చేకూరచ్చు వచ్చాడు పొద్దున, కానీ మనకు ప్రత్యేకంగా నష్టం తెలియదు. దానిలో మనకు కావాల్సిన మన ప్రయోజనాలు కాపాడుకోవడం. కానీ ఇక్కడ పర్టికులర్గా ట్రంప్ ఇండియాని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక గతంలో చేసిన మాట వాస్తవం. గతంలో ఏంటంటే రష్యా నుంచి మనం ముడి చమురు కొంటున్నాము. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే రష్యాకి డాలర్లు పోకుండా ఆపాలి, డబ్బులు పోకుండా ఆపాలి. డబ్బులు పోకుండా ఆపాలంటే ప్రధానంగా రష్యాకి వస్తున్న ఆదాయం చమురు అమ్మటం వల్ల. ప్రధానంగా చమురు కొంటోంది చైనా, భారత్. చైనా మీద ఆ సాహసం చేయలేకపోయినాడు. ఎందుకని? చైనా చేతిలో ఒక ఆయువు పట్టున్నది, రేర్ ఎర్త్ మినరల్స్ అంటారు. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచానికి ఎగుమతి చేసేది చాలా తక్కువ ప్రమాణం. $2-3 బిలియన్ బాగా ఉంటే, అలాగే $4-5 బిలియన్ ఉంటుంది బాగా ఉంటే. అంటే మొత్తం 30-40 వేల కోట్లు, పంటి కింద కూడా రాదు. చైనా ఎగుమతులు $3.8 ట్రిలియన్, $3,800 బిలియన్. ఒక $3 బిలియన్ ఎగుమతి ఆగిపోతే వాళ్ళకి ఏం నష్టం లేదు, 1000 వంతు వాళ్ళ ఎగుమతుల్లో. అది కాదు సమస్య. ఈ $3-4 బిలియన్ రేర్ ఎర్త్స్ మీద ప్రపంచంలో దాదాపు $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిలబడి ఉంది. ప్రతి కంప్యూటరు, ప్రతి ఎలక్ట్రానిక్ అప్లయన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు ఏదైనా చెప్పండి, ఆధునిక యుగంలో టెక్నాలజీలో ఉన్న అన్నీ కూడా, ప్రతి మొబైల్ ఫోన్ ప్రపంచం అంతా దాని మీద ఆధారపడింది. ఆ ఆయువు పట్టు చైనా పట్టుకున్నది. గత 20 ఏళ్ళుగా చైనాలో ఖనిజమో ఉత్పత్తి ఉన్నది, ఇతర దేశాల్లో కూడా ఉంది. కానీ ఖనిజాన్ని ప్రాసెసింగ్ వాళ్ళు చాలా చవకగా, అతి ఎక్కువ స్థాయిలో, ప్రపంచం మొత్తంలో 80% వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. చైనా మీద కనుక మీరు గట్టిగా దిగితే మీకు ఇది ఆపేస్తానంటాడు. ప్రపంచంలో ఇంకే దేశానికి అవకాశం లేదు, చైనా ఒక్కదానికి అవకాశం ఉన్నది. చైనా దాన్ని పూర్తిగా వాడుకుంటుంది. కాబట్టి ఎవరు దొరికాడు? బక్కరా భారతదేశం దొరికింది. ఎందుకంటే అతి పెద్ద ఎత్తున చైనా తర్వాత దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. దాదాపుగా పీక్ టైంలో బహుశా 1.6, 1.7 మిలియన్ బ్యారెల్స్ ఎ డే. అంటే మనం మొత్తం కొనేటువంటి ఆయిల్లో 40% రష్యా నుంచి కొంటున్నాం. పూర్వం అసలు దాదాపు ఏం కొనేవాళ్ళం కాదు, చాలా తక్కువ. ఒక్కసారి 40% మనం కొనడం మానేసామనుకోండి, రష్యాకి ఆ మేరకు ఆదాయం తగ్గుతుంది. కాబట్టి మన మీద ఒత్తిడి తెస్తే రష్యా మీద ఒత్తిడి పెరిగి కాళ్ల బేరానికి వచ్చి యుక్రెయిన్తో శాంతి కోసం ఒప్పుకుంటాడని చెప్పి నా ఆలోచన. అలా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటంటే 2 పనులు చేయాల్సింది. ఒక మిత్ర దేశం
సయోధ్యం అన్నది, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి, రెండు ప్రజాస్వామ్యాలు, వ్యూహాత్మక ఒప్పందం అన్నది, రెండు దేశాలకి వ్యూహాత్మకంగా ఒప్పందం అన్నది, క్వాడ్లో సభ్యులం, ఆస్ట్రేలియా జపాన్తో కలిసి భారతదేశము, అమెరికా. రేపు పొద్దున చైనాని కనీసం మనం చైనా మీద దాడి చేయాలని కోరిక కాదు, చైనాకి మనం వ్యతిరేకం కాదు, కానీ మనకి వాళ్ళకి గొడవ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిలవరించాలి, వాళ్ళు మరీ దూకుడుగా వెళ్లకుండా అని చెప్పంటే భారతదేశం అవసరం, పెరుగుతున్న దేశం, ఇంత జనాభా ఉన్న దేశం, ఇంత మార్కెట్ ఉన్న దేశం. కాబట్టి ఏం చేయాల్సింది, ఏమాత్రం విజ్ఞత ఉన్న రాష్ట్రపతి అయినా కూడా అక్కడ మనతో కూర్చుని సమస్య ఇది, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని సంప్రదించేయాల్సింది ఒకటి. రెండు, మన మీదే ప్రత్యేకంగా ఒత్తిడి పెట్టకుండా ఏ దేశం కొన్నా కూడా, ఏ కంపెనీ కొన్నా కూడా రష్యన్ ఆయిల్ మేము ఆంక్షలు పెడుతున్నాం, ఆర్థిక ఆంక్షలు పెట్టండి. ఎందుకంటే ఆర్థిక శక్తి అమెరికాకు ఉంది, డాలర్ లేకుండా వ్యాపారం జరగదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఆ పని పెట్టారనుకోండి గొడవ, అది కాకరకారంగా అందరూ నెరవేరుస్తారు, ఎవరి మీద కూడా మన దాడి ఉండదు. కానీ ట్రంప్ ఏంటంటే తెంపరితనం, తొందరపాటు, ప్రగల్భాలు, హడావుడిగా చేసేయటం, ఒక డ్రమాటిక్గా చేసినట్టు కనిపించడం, ఆ కారణంగా చేశాడు. నిన్నటి స్పీచ్లో కూడా సార్ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మాట్లాడారు ఆయన. మొన్న గురించి అన్నీ మార్చాడు. ప్రపంచంలో అసలు నేను లేకపోతే 8-9 యుద్ధాల్లో లేకపోతే పాటి ప్రపంచ యుద్ధం వచ్చేది అన్నాడు. ఇప్పుడు ప్రగల్భాలు పలికే వాళ్ళని వదిలేసేయాలి. మనకు కావాల్సిన ట్రంప్ ఏంటో కదా, ట్రంప్కి మనం పిల్లనివ్వట్లా. మనకి ఇష్టం ఉన్న లేకపోయినా ట్రంప్ ఆ దేశానికి రాష్ట్రపతి, మనకు ఇష్టం లేకపోయినా ఆ దేశం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, అత్యంత శక్తివంతమైన దేశం. మనం చాలా ఒడుపుగా మన ప్రయోజనాలు సాధించుకోవాలి. అంతేగాని ప్రతిదానికి నోట్లో నిలబెట్టి అరిచామనుకోండి, కొన్ని సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడితే నష్టం మనకి. కానీ ఆయన ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈవెన్ మారుమూల గ్రామాలకు కూడా ఆ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది మనకి. ప్రపంచం అంతా మనకే కాదు, మనం మళ్ళీ మన గురించి ప్రత్యేకంగా ఆయనకి ప్రేమ లేదు, ద్వేషం లేదు. కానీ ప్రపంచం మొత్తం బ్రిటన్కి అమెరికాకి ఎంతటి ప్రగాఢమైన సంబంధాలు ఉన్నాయి. మొన్న కూడా అమెరికా విదేశాంగ మంత్రి మీ నుంచి మేము వచ్చాం, మీ సంస్కృతి మా సంస్కృతి అని చెప్పాడు మార్కో రూబియో. అలాంటి బ్రిటన్, మీ గుర్తుందో కొన్ని నెలల క్రితం ఈ గాజా పీస్ ఒప్పందం వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఈజిప్ట్లో ఆల్షరాలో ఎక్కడికో ఈయన పిలిపించాడు. ఈ యూరోప్లో నాయకులందరినీ కూడా, జర్మన్ ఛాన్సలర్ని, బ్రిటిష్ ప్రధానమంత్రిని, కెనడా ప్రధానమంత్రిని, మరి ఇటలీ, ఫ్రాన్స్, అన్ని దేశాలు, ఫ్రాన్స్ అధ్యక్షులు అందరూ వచ్చారు. ట్రంప్ గారు మరి అందరి నాయకుడు కదా, అగ్రరాజ్యాలకి, అలాగే సంపన్న దేశాలకి ఆయన ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నాడు. మధ్యలో యూకే ఎక్కడ అన్నాడు, బ్రిటన్ ఎక్కడ అన్నాడు. ప్రధానమంత్రి ఏదో స్కూల్ పిల్లలాగా చేయెత్తాడు, ఇట్లా రా అన్నాడు ఆయన, కీర్ స్టార్మర్ని. వచ్చాడు, వెరీ గుడ్, నువ్వు కూడా వచ్చాను పంపించాడు. ఆయన ఏమనుకున్నాడు, ఒక దేశాధినేత మరొక దేశాధినేత పిలుస్తున్నాడు, ఒక మాట నువ్వు అని మాట్లాడాలంటాడు అనుకున్నాడు. ఆయన చిన్నపుచ్చు తిరిగి వెళ్ళిపోయాడు. కాబట్టి ట్రంప్కి దౌత్య సాంప్రదాయాలు, మర్యాదలు, ఇతర దేశాల హుందాతనాన్ని గౌరవించడం, గుర్తించడం, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గుర్తించడం, ఇలాంటి సాంప్రదాయాలు లేవు. మామూలుగా మీరు ఎంత గొప్ప దేశమైనా, ఎంత పెద్ద దేశమైనా, ఎంత చిన్న దేశం ఆధిపత్యం మీరు మాట్లాడినా కూడా దేశాధినేతకి మీరు ఒక మంచి గౌరవాన్ని ఇస్తారు, మీరు వాడే భాష కానీ, బహిరంగంగా ప్రదర్శించే తీరు కానీ. కానీ లేవు. కానీ ఆ దేశానికి అధిపతి ఆయన. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం అది, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. మన ప్రయోజనాలను కాపాడుకుంటామా, గిల్లి కజ్జాలు పెట్టుకుంటామా? ఈ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలోనే తల వంచారు నరేంద్ర మోడీ గారు అనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. విమర్శ ఎప్పుడు మంచిదే, హేతుబద్ధమైన విమర్శ, వాస్తవాల ఆధారంగా విమర్శ మంచిదే. కానీ కొంచెం లోతుగా ఈ పరిస్థితులు గమనించిన వాళ్ళకి, పరిశీలించిన వాళ్ళకి ఈ ఒప్పందం చూస్తే ఖచ్చితంగా ఇది మనకు మేలు చేసే ఒప్పందం. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు కొట్టేసింది అసలు వాళ్ళు పెట్టినటువంటి సుంకాలని. మళ్ళీ ఈయన వేరే చట్టం మీద మళ్ళీ సుంకాలు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ అన్సర్టెంటీ అంటారు, అనిశ్చిత పరిస్థితి ప్రపంచం అంతా ఉంది. ఎందుకంటే అమెరికాకు బాగా జలుబు చేస్తే ప్రపంచం తుమ్మాల్సి వస్తుంది, మీకు ఇష్టం లేకపోయినా పరిస్థితి. కాబట్టి ఆ తుమ్మటంలో మనం కూడా భాగం, మనం ప్రత్యేకంగా ఏం లేదు. కానీ పర్టికులర్ సార్ ఈ డీల్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దెబ్బతింటే మనకి అనేటువంటి అంశాన్ని బాగా తీసుకొస్తున్నారు కదా. మన ప్రధాన ఉత్పత్తులు ఎక్కడ దానిలో అసలు వాళ్ళకి పోటీ లేకుండా మనం ఆపుకుంటున్నాం. మనం చాలా తక్కువగా ఉత్పత్తి చేసేవి కొన్ని ఉన్నాయి,
డ్రై ఫ్రూట్స్, ఇది పిస్టా, లేకపోతే ఆల్మండ్స్, బాదం అంటాం, లేకపోతే ఇతర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అవి ప్రధానంగా వచ్చేది ఇక్కడ దేశానికి. ఎంతమంది రైతులు ఉన్నారు ఈ దేశంలో? కాబట్టి మనం ప్రతిదానికి కూడా మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అన్నది కాదు. మనం చాలా రాయితీలు పొందాం, కొన్నన్నా వాళ్ళకి ఇవ్వాలిగా, వాడు చెప్పుకోవాలిగా నేను గెలిచానని చెప్పాను. చేత భారతదేశం చాలామందికి సంగతి తెలియకపోవచ్చు. అమెరికాకి మన వ్యవసాయ ఎగుమతుల్లో మిగులు ఉన్నది, అన్ని ఉత్పత్తుల ఎగుమతుల్లో మిగులు ఉన్నది. అమెరికాతో అసలు ప్రపంచంలో పెద్ద దేశాలతో వాణిజ్యంలో మిగులున్న ఏకైక దేశం అంతా అమెరికా. అంటే మన వాళ్ళకి దిగుమతులు కంటే ఎగుమతులు ఎక్కువ చేస్తున్నాం. దాదాపు 25-30 బిలియన్ డాలర్లు ఎగుమతులు, 30-40 బిలియన్ డాలర్లు ఎక్కువ చేస్తున్నాం. వ్యవసాయం ప్రపంచం మొత్తానికి ఒక 15 బిలియన్ డాలర్ల దాకా మిగులు ఉన్నది. వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువ, ఎకరాకు వచ్చే దిగుబడి తక్కువ, కానీ ప్రపంచానికి మనం ఎక్కువ అమ్ముతున్నాం, వాళ్ళ నుంచి మనం తక్కువ కొనుక్కుంటున్నాం. అది కూడా ఆయిల్ ప్రధానంగా, ముడి నూనె, ముడి చమురు, వంట నూనె కనుక కొనుగోలు ఆపేస్తే అసలు ఇంకొక 20 బిలియన్ డాలర్లు అదనంగా మనకి సర్ప్లస్ వస్తుంది. కానీ ఇక్కడ సెన్సిటివ్ ఏంటి సార్, పల్సెస్ ప్రధానంగా ఈ అపరాలు, శనగలు, వీటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడబోతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి అంటున్నారు ఈ డీల్ కారణంగా. ఒక్క సోయాబీన్ ఆయిల్ లాంటి పదార్థాలు మాత్రం మనం ఒప్పుకుంటున్నాం. అది కూడా మనకి మిగతా ఒకటి పల్సెస్, మనకి పౌష్టికాహారం లేదు ఈ దేశంలో. రెండోది సోయాబీన్లు, మిగతావన్నీ కూడా జంతువులు కూడా వేస్తుంటారు, ఇతర కొత్త వాడతారు. కాబట్టి అశోక్ గెహ్లాట్ అని ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఈ దేశంలో తెలుగు రాష్ట్రాలందరికీ తెలుసు, కర్ణాటక తెలుసు, నేను అంతగా రైతుల మనిషిను, జీవితం అంతా రైతుల కోసం గట్టిగా ప్రయత్నం చేసినవాడిని. నేను ఎట్లా చేశానో అశోక్ గెహ్లాట్ జాతీయ స్థాయిలో రైతుల కోసం అలా చేసిన మనిషి. ప్యాడీ విషయంలో మీరు పోరాడినట్టు ఎవరు పోరాడలేదేమో. వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళకి అశోక్ గెహ్లాట్ పేరు తెలుసు. అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ కాస్ట్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్కి ఆయన అడ్జస్ట్గా చేశాడు. ఆయన చాలా స్పష్టంగా రాశాడు, పరిశీలించి మొత్తం మనకి ఏం ప్రమాదం లేదు, మనం వ్యవసాయానికి ఇబ్బంది లేదు, ఆందోళన పడద్దు. చిన్న చిన్న వాటిలో ప్రభావం ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో ప్రభావం ఉంటుంది, అది మనకేం ఇబ్బంది కలిగేది కాదు. అలా కాకుండా అన్నీ నాకే కావాలని చెప్పంటే ఒప్పందం కుదరదు. ఒప్పందము అంటే మనకు కావాల్సిన కొన్ని వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళకి కావాల్సిన కొన్ని మనం అందించాలి, అంతే తప్ప అన్నీ నా తాపట్టి కుంతటి 3 కాళ్ళు అంటే మీరు ఆ స్థానంలో లేరు. అలాగే ట్రంప్ కూర్చుని అన్నిటికీ బార్లు తెరిచేయాలి, బియ్యం అమ్ముతాను ఇండియాలో, గోధుమలు అమ్మేస్తాను, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోనంటే అది కుదిరేది కదా ఒప్పందం. కొన్ని వాళ్ళు రాజీ పడాలి, కొన్ని మనం రాజీ పడాలి. లేటెస్ట్ సార్ వాల్ స్ట్రీట్ ఒక ఆర్టికల్ రాసింది వాళ్ళ, ఎప్పుడో ఒక 90 సంవత్సరాల క్రితం వలసలు ఉన్నాయంట అమెరికా నుంచి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. యాజ్ ఆఫ్ నౌ దాదాపు 180,000 మంది 1 ఇయర్లో, ఈ ఇయర్లోనే వలస వెళ్ళిపోయారు అమెరికా నుంచి అని చెప్పి అంటున్నారు. అంటే అది మాంద్యం కింద చూపిస్తున్నారు. అలాంటి మాంద్యం అమెరికాలో కనిపిస్తుందా మీకు? నేను చూడలేదు ఆర్టికల్ కాబట్టి నేను చెప్పలేను, కానీ ఈ అంకెలు చూడకుండా వివరాలు నేను మాట్లాడాను. అమెరికా ఏమిటంటే గత 70 ఏళ్ళుగా, బహుశా 100 ఏళ్ళుగా అమెరికా పెద్ద మ్యాగ్నెట్. గతంలోనేమో తెల్లజాతి వాళ్ళు అయినట్టయితే ఎంత పేదరికంలో ఉన్నా సరే ఆ దేశానికి వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. వాళ్ళు చాలా వచ్చారు, కష్టపడ్డారు, ఎదిగారు. స్వతంత్రంలో ప్రచురించిన తర్వాత మనలాంటి దేశాల నుంచి కూడా మీకు కనుక అన్ని అర్హతలు ఉంటాయి, మంచి విద్య ఉండి పనికొస్తారనుకుంటే వాళ్ళకి మాత్రమే ప్రవేశం, ఉన్నత విద్యలో కావచ్చు, ఆ తర్వాత ఇచ్చే వీసాలు కావచ్చు. అంటే ఏంటి, ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా కూడా, శాస్త్ర విజ్ఞానం కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, కంపెనీలు నిర్మాణం చేయడం కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఆర్ట్స్లో కావచ్చు, మీరు టాలెంట్ ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ ఆకర్షించగలిగారు. ఆ దేశానికి ఉన్నటువంటి బలం అది. ఆ దేశంలో ఉన్న స్వేచ్ఛ, ఆ దేశంలో ఉన్న ఆర్థిక అవకాశాలు, ఆ దేశంలో మరి క్రియేటివ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉన్నాయి, అది వాస్తవం. ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందుల కంటే లాభాలు ఎక్కువని ఎక్కువ మంది భావిస్తారు. అందుకనే మన దేశంలోనే ప్రతి కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి ఏమిటి కళ, మా పిల్లలు అమెరికాలో సెటిల్ కావాలి. అలాంటి వాతావరణం సృష్టించగలిగారు. కాలక్రమేణా ఏమైందంటే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో భూ సరిహద్దు ఉంది వాళ్ళకి, మెక్సికో నుంచి వచ్చేయచ్చు. లక్షల మంది పొట్ట చేతి పట్టుకుని వలస రావడం మొదలెట్టారు. అప్పుడు తాత్సారం చేశారు వాళ్ళని, పెద్దగా ఆపల. సగం కారణం ఏంటంటే ఒక దేశం సంపన్న దేశం అయితే మీకు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఎక్కువ ఉండరు, కార్మికులు ఉండరు. వ్యవసాయంలో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు, షాపుల్లో, రెస్టారెంట్లో చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు,
మీకు పెద్దగా మనుషులు దొరుకుతుంది. సంపద పెరిగిన కొద్దీ హై అండ్ ఉద్యోగాలు వెళ్ళిపోతారు, మంచి ఆదాయం కోరుకుంటారు. సో పేదలు ఏమవుతారు? పట్టుదల వచ్చేవాళ్ళు ఏ ఉద్యోగమైనా చేస్తారు కష్టపడి. నేను పెరగాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇప్పుడు అందుకనే వలసపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, దేశం లోపల కావచ్చు, దేశం బయట కావచ్చు. కొంత ఆ కారణంగా, మరికొంత వివిధ రాజకీయ కారణాలు, ఉదార స్వభావం వల్ల. ఇప్పుడు ఏమైంది? 10 ఏళ్ల క్రితం మీకు గుర్తుందో లేదో, ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్లో ఉన్న పరిస్థితుల వల్ల, కొన్ని సిరియా లాంటి దేశాల్లో ఉన్న పరిస్థితులు, సిరియా నుంచి పాకిస్తాన్ దాకా లక్షల మంది యూరప్కి అక్రమంగా వెళ్ళిపోయారు. యూరప్ ఏమో ఏదో గొప్ప మానవవాదం అన్న భావంతో, బహుశా మితిమీరినట్టు ఆదర్శ భావంతో అందరికీ ఆహ్వానం పలికింది. ఆ తర్వాత ప్రతి దేశం తిరిగి ఏడుస్తున్నది. ఇప్పుడు ఆ దేశంలో సమాజాలు ఎదురు తిరిగినాయి. మనం ఇక్కడ నిర్మాణం చేసుకుంటే ఈ దేశాన్ని, సహజంగా జాతి వచ్చేస్తుందండి. మన తెల్ల జాతి వాళ్ళం, క్రైస్తవనం, ఎంత కష్టపడ్డాం, ఈ నిర్మాణం చేసాం, ఇక్కడ ఒక సంక్షేమ రాజ్యం నిర్మాణం చేసాం, మన పన్నుల డబ్బుతో ఒక డబ్బులు ఉంటున్నాం, వీళ్ళంతా వచ్చి కొల్లగొట్టం ఏంటమ్మా, నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఈ రకంగా రెచ్చగొట్టడం చాలా తేలిక. అది బాగా వచ్చి యూరప్ అంతా అతలకుతలమైంది. ఆ నేపథ్యంలో ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ప్రధానంగా ఆయన ఇచ్చిన ఎజెండా ఏంటి? ఇమ్మిగ్రెంట్స్ దానివ్వను, అరికడతానని చెప్పాను. సో తిరిగి వెళ్ళిపోతున్నారన్నది ఎవరో నాకు తెలియదు. నేను ఆర్టికల్ చూసాక మాట్లాడదాము. బహుశా అక్రమంగా వచ్చిన వాళ్ళకి తప్పదు, జైల్లో పడతామంటే కొంత వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. కొంతమంది ఈ విధానాలు నచ్చక వేరే మార్గం ఉంటే ఒక కెనడాకి వెళ్ళిపోదాం, ఆ దేశాల్లో తేలిక, యూరప్ వెళ్ళిపోదాం, ఆ శక్తి ఉందనుకోండి, అక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు. అది తెలియకుండా మాట్లాడాలి. కానీ ఇప్పటికి కూడా వాస్తవం ఏంటంటే అమెరికా పెద్ద మ్యాగ్నెట్. కానీ డెన్మార్క్, ఫ్రాన్స్కి వెళ్ళిపోతున్నారు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు అనేది. యూరప్లో ఉదారవాదం ఉన్న యూరోపియన్లు, అందులో వాళ్ళకి భారతదేశంలో ఏకైక పౌరసత్వం. ఈ దేశ పౌరులు అంటే ఇంక దేశ పౌరులు ఉండడానికి లేదు. అమెరికా పౌరులుగా ఉంటే మీరు కెనడా పౌరులుగా ఉండొచ్చు, జర్మనీ పౌరులుగా ఉండొచ్చు. ఒకే సమయంలో బ్రిటన్ పౌరులు ఒకే సమయంలో 3 దేశాల పాస్పోర్ట్ ఉండొచ్చు, 4 దేశాల పాస్పోర్ట్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు పౌరసత్వం వివిధ దేశాల ఉంది, డబ్బు ఉన్నవాళ్ళు. కాబట్టి ట్యాక్స్ పరిస్థితి, ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ ఉందంటే ఆ దేశానికి వెళ్ళిపోతారు, ఇక్కడ నాకు నచ్చలేదంటే ఆ దేశానికి వెళ్ళిపోతారు. ఆ రకంగా వెళ్తుండొచ్చు. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, అమెరికాలో ఉండే పౌరులకి ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ ఫ్రీ చేస్తాననేది ఏదో ఒకటి ఆయన వ్యాఖ్య చేశారు. అది సాధ్యమేనా సార్? అది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉంది అట్లా. అబుదాబి, సౌదీ అరేబియా, నాకు తెలిసినంత వరకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ ఇలాంటి దేశాల్లో ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ సంపద పుష్కలంగా ఉంది. భూమి నుంచి ఆయిల్ తోడుకోవటము, ప్రపంచానికి అమ్ముకోవటము, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిన గతంతో పోలిస్తే. కాబట్టి వాళ్ళ ప్రజల్ని ఆకట్టుకోవాలి. ఎందుకంటే అవన్నీ నియంతృత్వ రాజ్యాలు. ఆ ప్రజల్ని ఆకట్టుకోవాలంటే గతంలో కొంతకాలం పాటు ఇస్లాం మతాన్ని ప్రధానంగా పెట్టారు. సరే, ఇప్పుడు మతం కంటే ఎక్కువగా మంచి సౌకర్యాలు, పన్నులు లేవు, దానికి చేస్తున్నారు. అలాంటి దేశాలు మినహాయిస్తే పన్నులు లేకుండా రాజ్యం అవటం సాధ్యం కాదు. భూమిలోంచి వెలికి తీసి దాన్ని అమ్ముకుంటే ప్రపంచ మార్కెట్లో దాని ద్వారా ఆదాయం పొందేటువంటి ప్రభుత్వాలు తప్ప ఏదో రూపంలో పన్నులు కావాలి. పన్నులు 2 రకాలు ప్రధానంగా: ప్రత్యక్ష పన్నులు, ఆదాయ పన్ను, ప్రత్యక్ష పన్ను. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. ఎందుకంటే ఎక్కువ ఆదాయం అంటే ఎక్కువ శాతం కడతారు, ఎక్కువ డబ్బు కట్టడమే కాదు. ఇప్పుడు మన దేశం ఉందనుకోండి, 12 లక్షల రూపాయలు ఆదాయం అంటే ప్రస్తుతం పన్ను లేదు. ఇంత ఉదారంగా ఉన్న దేశం ఇంకోటి లేదు. తలసరి ఆదాయంతో పోలిస్తే 5.5 రెట్లు ఆదాయం వస్తే మీకు పన్ను కట్టక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అమెరికాలో మీకు తలసరి ఆదాయంలో సగం వచ్చినా కూడా పన్ను కట్టాలా, కొంచెమే కడతారు కానీ పన్ను కట్టాలా. అదే మీరు ఒక స్థాయి దాటిందనుకోండి, 33% కట్టాలి మీరు పన్ను. ఇంకో స్థాయి దాటిన 33% మీరు సర్ఛార్జ్ పెట్టారు. ఇట్లాగా ఆదాయం పెరిగిన కొద్దీ పన్నుల శాతం కూడా పెరుగుతుంది. రెండోది పరోక్ష పన్నులు. అంటే మీరు కొన్న వస్తువులను బట్టి, వినియోగాన్ని బట్టి, కన్జంప్షన్ ట్యాక్స్ అనమాట. అది జిఎస్టీ ఒక ఉదాహరణగా. మరికొన్ని ఈ దిగుమతి సుంకాలు, ట్రంప్ పెట్టి దిగుమతి సుంకాలు. ఆయన ఏంటంటే ప్రజలను ఆకట్టుకోవడం కోసం బహుశా దిగుమతి సుంకాలు విపరీతంగా ఇబ్బడి మొగడుగా సంపాదించి దిగుమతులను మరింతగా మరి దాని నుంచి ఆదాయం తీసుకొచ్చి మీరు వేరే పనులు అవసరం లేకుండా చేస్తారా? అతిశయోక్తి. ఆయన చాలా అతిశయోక్తులు మాట్లాడతారు. అదే మాట్లాడారు ఆయన. వేరే దేశాల మీద ట్యాక్స్ చేస్తున్నాను కాబట్టి అది వస్తుంది. పక్కనేమో చూడండి, వాదనలో కూడా చాలా పొరపాటు కనిపిస్తాయి. దిగుమతులు రాకూడదని నిరోధించాలనే కదా మీరు సుంకాలు పెట్టేది. మరో పక్కన సరే ఖచ్చితంగా కొంత ఆదాయం వస్తుంది. ఈ 5-6 నెలల్లో $200 బిలియన్ ఆదాయం వచ్చింది. $300 బిలియన్ ఆదాయం వచ్చింది. 298 అంత అని చెప్పారు లేటెస్ట్.
మన ఈ మధ్య సుప్రీంకోర్టు కొట్టేశాక ఆ డబ్బు ఏం చేయాలి, తిరిగి వాళ్ళకి ఇవ్వాలా వద్దా, ఈ చర్చలు సాగుతుంది. ఆ నేపథ్యంలో వచ్చింది దానికి ఒక 6 నెలల్లో వచ్చింది $300 బిలియన్. ఇది బాగా మ్యాక్సిమం సుంకాలు పెడితే అవి ఉన్న కొద్దిగా ఒప్పందాల్లో సుంకాలు తగ్గుతున్నాయి. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం బడ్జెట్ $5 నుంచి $6 ట్రిలియన్, $6,000 బిలియన్. $300 బిలియన్ గట్టిలో డబ్బే, కానీ $6 ట్రిలియన్ పోలిస్తే ఇదంతా అన్ని పనులు ఆపేస్తే మీరు నడపగలరా ప్రభుత్వాన్ని? కాబట్టి ప్రజలు ఆకట్టుకోవటం కోసం మన వాళ్ళు ఎట్లాగైతే ఓటు కోసం అని చెప్పిన అన్ని రకాల తాయిలాలు ఇస్తారో, అన్ని రకాల ఆకర్షణీయమైన మాటలు చెప్తారో, రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ఆదేశాలు కూడా అలా చేస్తున్నారు. సో నవంబర్లో ఏదో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి, దాని గురించే ఇవన్నీ అని అంటారు. ఏమైందంటే అమెరికాలో టంచనగా 4 ఏళ్ళకి ఒకసారి రాష్ట్రపతి ఎన్నిక, ప్రతి 2 ఏళ్లకి ఒకసారి దిగువ సభ. మన లోక్సభ లాంటిది 2 ఏళ్లే పదవీ కాలం వాళ్ళు. ఇవాళ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి రేపటి నుంచి డబ్బులు ఎత్తుక్కోవటం వాళ్ళ పని, వచ్చే ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టడం కోసం చెప్పాను. కాకపోతే మనలాగా అక్రమ ఖర్చు ఉండదు, నిజాయితీ ఖర్చు చాలా ఉంటుంది. ప్రచారం, ఎన్నికల్లో టీవీ ప్రచారం వగేరా, ఓట్ల కొనుగోలు ఉండదు అక్కడ. అలాగే అప్పర్ హౌస్ మన రాజ్యసభ లాంటిది, మన రాజ్యసభ లాగానే 6 ఏళ్ల పదవీ కాలం వాళ్ళకి, దిగువ సభ 2 ఏళ్ళు అయితే 6 ఏళ్లలో ప్రతి 2 ఏళ్లకి 3వ వంతు సభ్యులు రిటైర్ అవుతారు, వాళ్ళు ఎన్నుకోవటం. మన రాజ్యసభ ఏమో పరోక్ష ఎన్నిక, ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకోతారు. అక్కడ అలా కాదు, ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రానికి 2 ఉంటారు సెనేటర్స్, అట్లాగా ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి 2 ఏళ్లకి మొత్తం దిగువ సభ సభ్యులందరూ 435 మంది ఉన్నారు, అందరూ ఎన్నికెడతారు. ప్రతి 2 ఏళ్లకి 3వ వంతు సెనేట్ సభ్యులు 100 మంది ఉంటారు, దానిలో 33 ఎన్నికవుతారు కొత్తగా. 4 ఏళ్ళకి ఒకసారి రాష్ట్రపతి. కాబట్టి ఇప్పుడు ఆ 2 ఏళ్ళు గడుస్తుంది పదవీ కాలం, ఈ సంవత్సరం నవంబర్లో ఉంటాయి. ఈ తిక్క చేష్టల వల్ల ఆయన బెట్టలో జనాదరణ బాగా తగ్గింది ప్రజల్లో. త్వరగా వస్తాం మనకు తెలియదు. కాబట్టి మామూలుగా కూడా మధ్యంతర ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఎదురు దెబ్బ తగ్గుతుంది ఆ దేశం. మనలాగా అధికారంలో ఉంటే మున్సిపల్ ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి, అది మన పద్ధతి వేరు. అక్కడ అధికారంలో ఉంటే వాడికి దెబ్బ తగ్గుతుంది. అలా ప్రతిసారి అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంది. 2 సభల్లో 1 సభ ఓడిపోతే పర్లేదు, 2 సభలు ఓడిపోతే చాలా పెద్ద పరాభవం కింద రకం. అసలు ఏం పని జరగదు, ఎందుకంటే సభలు ఒప్పుకోకపోతే రాష్ట్రపతి ఏం చేయలేడు అక్కడ. ఇప్పుడు ఆ భయం ఉన్నది. కాబట్టి ఆకట్టుకోవాలి మరికొన్ని జనాకర్షక చర్యలు. సో ఆ ఎలక్షన్ తర్వాత ఈయన యాటిట్యూడ్లో మార్పు వచ్చే అవకాశం ఉంది రాజకీయంగా. 2 సభలు గనక మెజారిటీ ప్రతిపక్ష పార్టీ కట్టబెడితే చాలా కంట్రోల్ అవుతాడు. 1 సభే కనుక ప్రతిపక్షానికి వెళితే కొంతవరకు కంట్రోల్ అవుతాడు. సో ఇప్పుడు వెనిజులా ఉంది సార్, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇరాన్కి కూడా మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి చెప్తున్నారు. సైన్యాన్ని మోహరించారు. మరి దాని ప్రభావం ఏంటి సార్ రాబోయే రోజుల్లో? అమెరికా మీద పెద్ద ప్రభావం దాన్ని ఉండకపోవచ్చు, విదేశాంగ విధానం ప్రభావం ఉంది. అమెరికా ప్రజలంతా ఓటేసేది నాకు ధరలు ఎట్లా ఉన్నాయి, నా పిల్లలకి ఎట్లా ఉంది, నాకు ఆదాయం ఎట్లా ఉంది, నాకు ఆరోగ్యం వ్యవస్థ ఎట్లా ఉంది, మిగతా ప్రపంచం వాళ్ళకి పట్టదు. అంటే ఇప్పుడు వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేయటం, గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటానంటాం, 51వ దేశం కెనడా అంటే ఇవన్నీ కూడా అక్కడ ప్రజలకు నచ్చుతాయి అంటారా? ప్రజలు పట్టించుకోవట్లేదు, నచ్చుతాయని నేను అంటలా, కానీ ఎక్కువ మంది ప్రజల మీద ప్రభావం చూపెట్టారు, వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. కొంతమంది ఇది బాగుంది, మనోడు బాగా చేస్తాను కూడా అనుకోవచ్చు, లోకల్ పీపుల్ కొంతమంది, అందరూ కాదు. అంటే విజ్ఞులైన వాళ్ళు ఇది తప్పని చెప్పాలి చూస్తారు, కానీ సామాన్య జనాలకి ఇదేదో బాగుంది అనుకుంటారు కొంతమంది. సో ఇరాన్లో ఉన్న సిచ్యువేషన్ మీకు గత కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు కదా సార్, ఏంటి అది ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఊహాగానాలు చేయలేం, కానీ ఒక ఆయన మాట అన్నాడు, అమెరికా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించాక దాడి చేయకుండా ఉండలేదు అన్నాడు. ఆ రకంగా చూస్తే ఇరాన్ గనక అణు ఒప్పందానికి లొంగకపోయినట్టయితే, మేము అణ్వాయుధాలు తయారు చేయమని ఖరాఖండిగా నిర్ద్వంద్వంగా ఒప్పందానికి వచ్చి, అది ఊరికే మాట్లాడటమే కాకుండా దాని వెరిఫికేషన్, దాన్ని నిరంతరం పరిశీలించే అధికారం అంతర్జాతీయ సమాజానికి ఇస్తామని చెప్పి నిర్నిబంధంగా ఒప్పుకుంటే యుద్ధం జరగదు. లేకపోతే చెప్పలేము, ఎందుకంటే ఇంత మోహరించిన తర్వాత యుద్ధం జరగకుండా లేకపోతే ఒప్పందం జరగకుండా ఉండటం అనేది కష్టం. కాబట్టి ఛాయలు చూస్తుంటే యుద్ధ వాతావరణం కనిపిస్తుంది, ఇరాన్ మీద దాడి కనిపిస్తుంది. మామూలుగా ఈ పాటి దాడి జరిగిపోయేది, కానీ ఏంటంటే ఇరాన్కి చాలా మేరకు ఇరాన్ శక్తి ఉడిగింది, ఎందుకంటే దెబ్బతిన్నారు ఇజ్రాయెల్ దాడుల వల్ల, గతంలో అమెరికా అణ్వాయుధాల మీద చేసిన దాడుల వల్ల. తర్వాత ఇరాన్కు ఉన్నటువంటి బలమైనటువంటి దేశం బయట
4 టెర్రరిస్ట్ బృందాలను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. హెజ్బుల్లా లెబనాన్లో ప్రధానంగా, గాజాలో ఉన్నది హమాస్, హౌతీస్ అని చెప్పని యెమెన్లో, 4 ముస్లిం బ్రదర్హుడ్ అని చెప్పని మీకు ఇరాక్ ఇతర ప్రాంతాల్లో. ఈ 4 చాలా వరకు వాళ్ళ సైనిక పాఠం పూర్తిగా పోయింది. వాళ్ళ మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళందరినీ గత 2-3 సంవత్సరాల యుద్ధంలో, 2 ఏళ్ల యుద్ధంలో ఇజ్రాయెల్ బాగా వాళ్ళని పతనం చేసింది. కాబట్టి వీళ్ళ తరపున ఈ ఆయుధాలు ఉపయోగించి ఇజ్రాయెల్ మీద ప్రపంచం మీద దాడి చేసే వాళ్ళకి ఆ శక్తి ఉడికిపోయింది. కానీ ఇజ్రాయెల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున మిసైల్స్ ఉన్నాయి, క్షిపణులు ఉన్నాయి. ఆ క్షిపణుల్ని వేలాదిగా ఇజ్రాయెల్ మీద ప్రయోగించవచ్చు, అమెరికా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఇతర ముస్లిం దేశాలను ప్రయోగించవచ్చు. ఆయిల్ ఉన్న దేశాలు, సౌదీ అరేబియా ఉందనుకోండి, అబుదాబి ఉందనుకోండి, కువైట్ ఉందనుకోండి, ఇరాక్ మీద దాడి చేయరు. ఇరాక్ షియాలది, వాళ్ళ మతం చెందిన వాళ్ళు షియాలు. కానీ ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి, అది దాడి చేశారనుకోండి ప్రపంచం అంతా అల్లకల్లోనే అయిపోతుంది. అలాగే గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పని, ఆ పర్షియన్ గల్ఫ్ అంటారు, అరేబియన్ గల్ఫ్ అంటారు. ఆ గల్ఫ్ ద్వారా ప్రపంచానికి కావలసిన ముడి చమురు 50% గల్ఫ్ ద్వారా నౌకా రవాణా అవుతుంది. అక్కడ కొంత భాగం చాలా నేరోగా ఉంటుంది. అది టెంపరీ మూసేసినట్టున్నారు సార్ హార్మోజ్ని. మొన్న ఒక రోజు 4-5 గంటలు ఇరాను మేము వార్ గేమ్స్ చేస్తున్నాం అని చెప్పి నోటీస్ ఇచ్చి ఆపేశారు. తాత్కాలికం కొద్ది గంటలు పూర్తిగా ఆపేశారు అనుకోండి. మైన్స్ అవి చేసేసి షిప్ రాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా ఒక్కసారి గందరగోళం అయిపోతుంది. చైనాకి, భారత్కి, జపాన్కి, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయేషియా దేశాలకి, ఇవన్నీ 4 కలిపితే చైనా వాళ్ళ $18-20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, జపాన్ $4 ట్రిలియన్, భారతదేశం $4 ట్రిలియన్, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కలిపితే $3-4 ట్రిలియన్ వాళ్ళు ఉంటారు. కొనుగోలు శక్తి రీత్యా చూస్తే ఇంకా పెద్దవి మనం దేశాలు, అంటే అమెరికా కంటే చాలా పెద్దవి అన్నీ కలిపితే. ఇవన్నీ ప్రపంచంలో ఇంత ప్రాంతాల్లో మీకు ఆయిల్ కొనుగోలు ఆగిపోతే, చైనా ప్రపంచంలో అతి ఎక్కువ ఆయిల్ కొనే దేశం. 16 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు వాళ్ళు వినియోగిస్తున్నారు. దానిలో దాదాపు 11-12 మిలియన్ బ్యారెల్స్ ప్రతిరోజు కొంటున్నారు ఇతర దేశాల నుంచి, మిగతాది వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇంత ఒక్కసారి ఆయిల్ అందకుండా పోతే చైనా, భారత్, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ప్రపంచం తట్టుకోలేదు. కానీ రష్యా, చైనా 2 సపోర్ట్ చేస్తున్నాయి కదా సార్ ఇరాన్కి. అంటే శత్రువు మిత్రుడు. చైనాకేమో అమెరికాని ఎక్కడ దెబ్బ కొట్టగలిగినా, ఎక్కడ నొక్కేయగలిగినా కూడా అమెరికా స్థానంలో ఎదగాలని సూపర్ పవర్ అనుకుంటుంది. కాబట్టి రష్యాకేమో అమెరికా అంటే ద్వేషం లేదు, ట్రంప్ అంటే మిత్రుడి కింద లెక్క. ఎందుకంటే రష్యా పక్షం పలుకుతున్నాడు కొంత మళ్ళీ. కానీ కొంచెం పాశ్చాత్య దేశాలని, అమెరికాని కొంచెం ఇరుకున పెట్టాలి, ఒత్తిడి తేవాలి, అప్పుడు కానీ ట్రంప్ దారికి రాడని చెప్పి రష్యా భావం ఉంటుంది. ఈ కారణాలుగా శత్రువు మిత్రుడు. ఆ తర్వాత మీరు చూసినట్టయితే అణు ఒప్పందంలో ఇరాన్ భాగస్వామి కావాలని మొట్టమొదటి నుంచి రష్యా కానీ, చైనా కానీ ప్రపంచం అంతా గట్టిగా కోరింది. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఉంటుంది, అంటే అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టే ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలు ఉన్న దేశంగా ఇరాన్ రాకూడదని ప్రపంచంతో కోరుకుంటుంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే తాత్కాలిక పరిస్థితుల్లో శత్రువు మిత్రుడు కాబట్టి కాస్త గిల్లికజ్జాలు పెట్టారు. కానీ ఖమేనీ చాలా సీరియస్గా చెప్తున్నారు కదా సార్. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే కనుక అమెరికా సైన్యం మీద మేము యుద్ధానికి రెడీ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అలా అనకపోయినట్టయితే దాడి చేస్తారు. కొంచెం భయపెట్టి మిమ్మల్ని అంత తెలుసు లేస్తే మనిషిని కాదు సుమా అని చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకని ఆగుతున్నారు? ఏం ఉపద్రవం అవుతుందో, ఇక్కడ ఆయిల్ ట్రేడ్ అంతా ఆగిపోతుందేమో, సౌదీ అరేబియా మీద దాడి చేసి అక్కడ ఆయిల్ వెల్స్ని ధ్వంసం చేస్తారేమో. ఇజ్రాయెల్ మీద చిన్న దేశం, ఇజ్రాయెల్ ఎంత బలమైన దేశం అయినా కూడా, ఎంత ఆత్మగౌరవం ఉన్న దేశం అయినా కూడా మొత్తం కలిపితే మా 1.5 జిల్లా. మన దేశంలో 2 జిల్లాల దేశం అంతే. ఇంత చిన్న దేశంలో వేలాదిగా క్షిపణులు వెళ్ళిపోతే ఇజ్రాయెల్ వాళ్ళు చాలా స్వీయ రక్షణ వాళ్ళకు ఉన్న డిఫెన్స్ ఉన్నా కూడా దాన్ని దాటి ఛేదించవచ్చేమో అనవసరంగా ఈ భయం. అందుకని ఇప్పుడు ఊగిసలాట, ఇరాన్ వల్ల ఈ ప్రమాదం ఎంతవరకు ఉంది, ఆ ప్రమాదాన్ని మనం అరికట్టగలమా అనుకుంటే యుద్ధం గ్యారంటీ జరుగుతుంది. సో థర్డ్ వరల్డ్ వార్కి థర్డ్ వరల్డ్ వార్ రాదు. ఊళ్ళో అక్కడ పాకెట్ అక్కడ అవుతుంది. దానివల్ల ఇరాన్ కనుక పెద్ద ఎత్తున దాడి చేసి మరి వాటిని ఆ క్షిపణులని అమెరికా ధ్వంసం చేయలేకుండా ఉండి ఆ క్షిపణులు అరబ్ దేశాల మీద, ఇజ్రాయెల్ మీద పడితే దానివల్ల ఆర్థికంగా ఎంత ఇబ్బంది అవుతుందన్నది ఆ క్షిపణుల ప్రభావాన్ని బట్టి ఉంటుంది. అంతవరకు, అంతకుమించి వరల్డ్ వార్ రాదు. కానీ అది చాలు కదా.
గందరగోళం సృష్టించడానికి అందుకని చెప్పని ఈ తటపడినాల్సిన. సో ఇలాంటి సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ గారు ఇజ్రాయిల్ వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఇజ్రాయెల్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి బంధం చాలా బలమైంది అని చెప్పి చెప్పడం అనేది చైనాకి రష్యాకి ఉన్న సంకేతం. ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్న దేశాల్లో కొద్దిగా చాబహార్ పోర్ట్ అని చెప్పని మనమే కడుతున్నాం అక్కడ ఇరాన్లో. మనకి ఇరాన్తో సంబంధాలు అవసరం. ఎవరున్నా సరే అక్కడ అధికారులు ఎవరున్నా సరే అటు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు మనకు బాగుండాలి. ఎందుకంటే లేకపోతే టెర్రరిజం అక్కడి నుంచి గతంలో వచ్చింది, ఇప్పుడు లేకపోయినా కూడా. పాకిస్తాన్ని కాస్త కట్టడి చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్తో మిత్రత్వం మనకు అవసరం, ఇరాన్తో మిత్రత్వం అవసరం. ఇరాన్ షియా దేశం, పాకిస్తాన్ సున్నీ దేశం. ఇరాన్ పాకిస్తాన్ ఇద్దరి మధ్య ప్రత్యేకంగా యుద్ధం వాతావరణం లేకపోయినా కూడా కొంచెం ఒకళ్ళంటే ఒకళ్ళకి అపనమ్మకం ఉంది. కాబట్టి మనకి ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. అరబ్ దేశాలు, ఈ అరబ్ దేశాలు అయితే ఇజ్రాయెల్ మీద దాడి చేసినాయో 1948లో ఇజ్రాయెల్ ఏర్పడ్డప్పుడు, 48-49లో. ఈ అరబ్ దేశాలు అయితే ఆ తర్వాత 6 డే వార్ అని చెప్పిన మళ్ళీ దాడి చేసినాయో, అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో అందరూ సంధి కుదుర్చుకున్నారు, చాలా ఆప్తమిత్రులు వాళ్ళు. వాళ్ళకలని కూడా మనకేంటి అసలు? మన ప్యాలెస్తీనియన్ స్వతంత్ర ప్రతిపత్తికి మనం ఎప్పుడు అనుకోలేం. అదే సమయంలో ఇజ్రాయెల్ స్వయం ప్రతిపత్తికి కానీ స్వతంత్ర దేశానికి అది ఇజ్రాయెల్ మీద టెర్రరిస్ట్ దాడి లేకుండా ఉండడానికి మనం పూర్తిగా అనుకోలేం. అసలు ఓవరాల్గా అంతర్జాతీయంగా దౌత్యం అనేది పకడ్బందీగా ఉన్నట్టేనా మంది? ఉన్న పరిస్థితుల్లో గట్టిగా ఉన్నట్టు. ఎందుకంటే మనం ఏ ఒక్కళ్ళతో ఎక్కువగా వాటేసుకోవట్లేదు, ఏ ఒక్కరిని దూరం చేసుకోవట్లేదు. రష్యాతో సంబంధం ఉంది, చైనాతో మన గొడవలు ఉన్నా కూడా చైనాతో సఖ్యత ఉన్నది మనకి. ఆ మధ్యకాలంలో రేరెస్ ప్రపంచం అంతా కూడా రేషనింగ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వడం మొదలెట్టారు. మ్యాగ్నెట్స్ ఉన్నాయి మనకి, ఆ మ్యాగ్నెట్స్ మళ్ళీ ఇవ్వడం మొదలెట్టారు ఇండియాకి. అలాగే అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి. మనకెందుకు కూడా మనకి మన ప్రయోజనాలు కావాలి తప్ప మిగతా గొడవలు మనకు అనవసరం. సో తాజా పరిణామాలు చూస్తే రష్యాతోటి కటీఫ్ అయినట్టేనా మన భారతదేశం? ఏం కాదు, ఏమీ కాదు. మన ఇబ్బంది రష్యాకి తెలుసు, రష్యాతో మిత్రత్వం మనకు తెలుసు. కాకపోతే యుక్రెయిన్ యుద్ధం విషయంలో మరి రేపొద్దున ఎలా అనుకుంటున్నారు, రేపొద్దున ట్రంప్ గారు మళ్ళీ పుటిన్ గారిని పట్టేసుకుంటాడు. ఆయన గురించి ఇప్పుడు ఒక చెడు మరి మాట్లాడలే, అది అవగానే మొత్తం సమసిపోతుంది. సో ఈ మొత్తం అంతర్జాతీయ పరిణామాలు ఎంకిపెళ్లి శుభసాగుకి వచ్చినట్టు బంగారం మీద వచ్చింది సార్. ఇవాళ కొంతమంది బంగారం కేజీ ₹1 కోటి 3 కోట్లు అవుద్దని కొంతమంది ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఏంటి సార్ ఈ బంగారం గొడవ? నేను నిపుణుని కాదు, కానీ చదివిన దాని ప్రకారం ఏంటంటే, మన దేశం తీసుకోండి, ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం నిలువలు ఉన్నది భారతదేశంలో. మానవ చరిత్రలో ఉత్పత్తి చేసిన మొత్తం బంగారంలో 20% భారతదేశంలో ఉంది. దాదాపు 18-20% ఉంది. 35,000 టన్నులు ఉందని కొంత చెప్తున్నారు. 15% పైన ఉంది, 20% దాకా ఉంది. ప్రజల దగ్గర ఉంది ఎక్కువగా, గవర్నమెంట్ దగ్గర ఉంది కొద్దిగానే, ఒక 600 టన్నులు ఉంది. ఎగ్జాక్ట్ నాకు తెలియదు ప్రస్తుతం, అఫిషియల్ లెక్కలు 800 టన్స్ ఏదో ఉండండి, 700-800 టన్నులు ఉంటుంది. మిగతా 33-34,000 టన్నులు ప్రజల దగ్గర ఉంది. ఆభరణాల రూపంలో ఉంది, బంగారం కడ్డీల రూపంలో ఉంది. ఎందుకంటే భారతీయులకి బంగారం ఆభరణాలు అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ మధ్యకాలంలో మన దేశాన్ని తీసుకుంటే గిరాకీ జ్యువెలరీ కోసం కాదట, ఆభరణాల కోసం కాదట, రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి బంగారం కడ్డీల కోసం ఉంటారు. అది ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. ప్రపంచంలో ఎప్పుడు బంగారం గిరాకీ పెరుగుతుంది, ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు భావిస్తారు? అనిశ్చిత వాతావరణం ప్రపంచంలో ఉంటే. ట్రంప్ గారి వల్ల ప్రపంచంతో అనిశ్చిత వాతావరణం వచ్చింది ఈ మధ్యకాలం. రేపు ఏమవుతుందో అన్నటువంటి వాతావరణం వచ్చింది. రెండోది, అమెరికా లాంటి బలమైన దేశాలు అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటే ప్రెడిక్టబిలిటీ లేదనుకోండి. ఉదాహరణకి అంతర్జాతీయ వాణిజ్యం సరిగ్గా ఉండి ప్రపంచం పూర్వం ఉన్నట్టుగా అమెరికా ఉందనుకోండి, మనకి డాలర్లు కావాలని కోరుకుంటారు. రేపొద్దున అసలు డాలరే పడిపోతుందేమో ట్రంప్ వల్ల అన్న భయం వచ్చిందనుకోండి, డాలర్ల బదులు నేను బంగారం కడ్డీలు కొనుక్కుంటారు. దానికి తగ్గట్టు ఏమవుతుంది, ఈ మధ్యకాలంలో మరీ డాలర్ మీద ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించి మనలాంటి దేశాల మీద పెత్తనం బాగా చేయడం చేత చైనా కానీ ఇంకో దేశం, ముఖ్యంగా చైనాకి ఆ బలం ఉంది, మన వరకు ఆ బలం లేదు. వాళ్ళు క్రమక్రమంగా చేస్తున్నారు. అసలు డాలర్లు అవసరం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా ఉందనుకోండి, ఎప్పుడైతే మీరు రష్యా దేవుని కొనడానికి వీలేదని నిషేధించారో డాలర్ రూపంలో కొనడం సాధ్యం కాదు. ఎందుకంటే అది అమెరికా ప్రమేయం లేకుండా డాలర్ రూపంలో మనం కొనలేం. ఆ బ్యాంకులు స్విఫ్ట్ అంటారు, మరొకటి అంటారు, అమెరికన్ బ్యాంకులు ప్రమేయం లేకుండా మనం కొనలేం. ప్రపంచంలో ఎవరికి ఆసక్తి లేదు. భారతదేశం రష్యా ఏం చేసినాయి, రూపాయలతో మనం వ్యాపారం చేసుకున్నాం. సరే, రూపాయలు మంది వాళ్ళ దగ్గర చేరుతున్నాయి, వాళ్ళకి రూపాయలతో ఏం చేయలేదు, అది రేపు చూసుకుందాం. కానీ ప్రస్తుతం రథం నడిచింది.
కానీ చైనా అట్లా కాదు. చైనా రెమ్నింబి యువాన్ అంటారు. అందరికీ అవసరం, ఎందుకంటే చైనా అందరికీ ఎగుమతి చేస్తుంది వస్తుంది. నా దగ్గర 1,00,000 కోట్లు రెమ్నింబి ఉన్నాయనుకోండి, చైనా నుంచి వస్తువులు వస్తే రెమ్నింబి చెల్లించవచ్చు, డాలర్లు అక్కర్ల. కాబట్టి కాలక్రమేణా అమెరికా తీరు వల్ల, మారుతున్న ప్రపంచ పరిస్థితుల వల్ల డాలర్కి ప్రత్యామ్నాయంగా వేరే కరెన్సీ వస్తుందనే భావన కొంత. మూడోది, ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం ఆర్థికవేత్తల లెక్కల ప్రకారం $310 ట్రిలియన్ అప్పు ఉందట. వ్యక్తులకు కానీ, కంపెనీలకు కానీ, ప్రభుత్వాలకు కానీ చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద స్థాయిలో అప్పులు ఉన్నాయి. మరి ఇంత అప్పులతో ఉన్న వ్యవస్థ, అప్పు చేసి పప్పు కొడుతున్న వ్యవస్థ నిలబడుతుందా అసలు అంతర్జాతీయంగా? కొంతమంది ఆ సందేహాలు ఎదుర్కొస్తున్నారు. నాలుగోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన దేశంలో కూడా ఈ మధ్య సబ్మిట్ పెట్టారు. వాడు రాగానే ఒకసారి ఐటీ కంపెనీలన్నీ కూడా స్టాక్ పడిపోయింది, ప్రపంచంతో పడిపోతుంది. ఎందుకని? అవి వస్తే లక్షలాది మంది, 10 లక్షల మంది ఉపాధి కోల్పోతారేమో, వైట్ కాలర్ వర్కర్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉపాధి కారణంగా జీవితంలో సుఖాలు తగ్గవు మనకి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మనకంటే బాగా పనిచేయగలుగుతున్నాయి కొన్ని విషయాల్లో. కానీ మనకి వినియోగదారులుగా బాగుండొచ్చు, కానీ ఉత్పత్తి చేసేవాళ్ళు లేకుండా పోతారు, ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే మార్కెట్లో డిమాండ్ పోతుంది. వాడికి జీతాలు వస్తాయి కదా, వాడు కొనేది మార్కెట్లో. డిమాండ్ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఒక వాదన. ఏం లేదు, నేను కొందరు చెప్తున్నారు. ఈ మొత్తం కలిపితే ఏంటంటే ఒక అనిశ్చిత వాతావరణం ఉన్నది ఆర్థికంగా. బంగారం అయితే గ్యారంటీగా పెరుగుతూనే ఉంటుందని ఒక నమ్మకం ఉంది. నిజమా కాదో చూద్దాం. బంగారం కూడా తగ్గొచ్చు. ఈ మధ్య కొంచెం తగ్గింది, పెరిగిందే మళ్ళీ జస్ట్ 2-3 డేస్ తగ్గింది. తర్వాత 2 ఏళ్లుగా చూస్తుంటే చాలా పెరిగినా కూడా. కాబట్టి ఏది సేఫ్ అయితే, ఎక్కడ నా డబ్బు సురక్షితంగా ఉందనుకుంటే దానికి వెళ్తారు. అలాగే ఈ ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ అంటాం, ఈ డబ్బుని కరెన్సీ నోట్లు ముద్రించేవాళ్ళు, ఇంట్రెస్ట్ రేట్ నిర్ణయం చేసేవాళ్ళు, విదేశీ మార్కెట్ నిర్ణయం చేసేవాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే ఈ డాలర్తో గొడవలు ఉంటున్నాయి. అన్ని డాలర్లో పెట్టకుండా బంగారంలో పెడితే మనకు సేఫ్గా ఉంటుందని, బంగారం పెడితే డాలర్లో పెట్టినట్టు లెక్క. బంగారం ఇప్పుడు ఉదాహరణ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బుని, బంగారాన్ని డాలర్లతో సమానంగా చేసి ఇంత డాలర్లోనే విదేశీ మార్కెట్లో ఉన్నట్లు లెక్క. డాలర్ లోపల ఉండక్కర్లా. కాకపోతే దాని మీద మనకి ఇంట్రెస్ట్ రాదు. విదేశీ మార్గం అయితే ఎక్కడ పెట్టినట్టయితే మీరు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అది వేరే విషయం అంతా. కాబట్టి ఈ సెంట్రల్ బ్యాంక్ కూడా మన దేశంలో, మన రిజర్వ్ బ్యాంక్తో సహా ఈ మధ్య కొంత కొన్నట్టున్నారు అదనంగా. కొనేటప్పుడు రహస్యంగా ఉంచుతారు, ఇంకా ధరలు పెరిగిపోతాయని చెప్పండి కొనడానికి. అంత అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత ఉందని చెప్పాను. మీరు చెప్పారు 800 టన్నులు ఎంత ఉంది, అదొక 670 ఎంత ఉంది, బహుశా 100 టన్నులు కొని ఉంటారు ఈ మధ్య, నాకు తెలియదు సరిగ్గా. సో ఈ మొత్తం ప్రభావం వల్ల బంగారానికి రెక్కలు వచ్చినాయి. అవసరం ఉంది కదా, బంగారం ఏ రకంగానూ అవసరం లేనటువంటి లోహం, ఒక నగలకు తప్ప. ఇంకా సిల్వర్ ఉందనుకోండి, సిల్వర్ అవసరం. సిల్వర్ గొప్ప కండక్టర్, విద్యుత్ కండక్టర్. కాబట్టి కొద్ది ప్రమాణాల్లో అయినా సరే ప్రతి కంప్యూటర్లోనూ, ప్రతి ఫోన్లోనూ, ప్రతి సబ్జెక్ట్లోనూ కొద్ది భాగమైనా సిల్వర్ ఉంటుంది. బంగారం అసలు అక్కర్లేదు. సో గోల్డ్ కన్నా సిల్వరే పెరిగింది ఈ సంవత్సరం. సిల్వర్ బాగా పెరిగింది. సిల్వర్ పెరగడానికి కొంచెం కారణం ఉంది, ఎందుకంటే అదొక కనీసం అవసరం ఉంది. ఈ కంప్యూటర్ రంగంలో సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. దానిలో కూడా మళ్ళీ చైనా లీడర్, కాబట్టి చైనా కొంచెం రేషనింగ్ పెట్టింది, ఈ సిల్వర్ అందుబాటులో లేకుండా చేసింది. కాబట్టి సిల్వర్ పెరగడానికి కారణం వేరు, బంగారం పెరగడానికి కారణం వేరు. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఆర్థిక వ్యవస్థలో తీసుకురావచ్చా? తీసుకొచ్చే ఛాన్స్ ఉందా బంగారాన్ని? నేను నిజంగా నమ్మేది ఏంటంటే, భారతదేశం కనుక ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థ తీసుకురాగలిగితే, ప్రజలను ఒప్పించి, అసలు మనకి ఇంకా విదేశాల నుంచి డబ్బులే అక్కర్లేదు. ఈవేళ లెక్కల ప్రకారం దాదాపుగా $5 ట్రిలియన్. $5 ట్రిలియన్ అంటే మన దేశ జాతీయోత్పత్తి కంటే ఎక్కువ డబ్బు. ఇవాళ మన దేశంలో జాతీయోత్పత్తి 4.3 నుంచి 4.5 ట్రిలియన్ అంటున్నాం. జీడిపి మొత్తం దేశం మొత్తం మనందరి సంపాదన సంవత్సరం మొత్తంలో మనందరం, టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీల దగ్గర నుంచి సామాన్యుల దాకా మనందరితో కలిపి మన సంపాదన సంవత్సరంలో 4.5 ట్రిలియన్. కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ డబ్బు బంగారం రూపంలో మన ఇళ్లలో ఉంది. నా దృష్టిలో కొంతమంది ఆర్థికవేత్తలు ఒప్పుకోరు, ఎందుకంటే బంగారం ఎప్పుడు కొన్నారో తెలియదు, ఎలా కొన్నారో తెలియదు. కొంతమంది బ్లాక్ మనీతో కొని ఉండొచ్చు, క్యాష్తో కొని ఉండొచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మీ బంగారం మీదే, మార్కెట్లోకి తీసుకొచ్చేయండి. విదేశాలు దిగుమతి లేకుండా ఇక్కడ బంగారాన్ని మనం రీసర్క్యులేట్ చేద్దాం. బ్యాంకుల్లో పెట్టండి.
ఇప్పుడు డిక్లేర్ చేసి పెట్టిన వేరే పనులు ఏమి వేయం అదనంగా. చిన్న ఇంట్రెస్ట్ ఇస్తాం, 0.5% ఇస్తాం, 1% ఇస్తాం, కనీసం ఎంతోమంది డబ్బులు ఇస్తాం మనం. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా బంగారం తీసుకోవచ్చు, లేకపోతే బంగారాన్ని ఇంకో రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ రకంగా అన్ని వదిలేసి ఆమ్నెస్టీ ప్రకటించేసి పన్నుల భారం లేకుండా చేసింది. ఈ దేశంలో మన మహిళలు, మన కుటుంబాలు బంగారాన్ని ప్రభుత్వం హస్తగతం చేసుకుంటుంటే ఒప్పుకోరు. ఇప్పుడు విప్లవం భారతదేశం ఎప్పుడు వస్తుందంటే అప్పుడు వస్తుంది. మరి మంచి చెడు మన సంస్కృతిలో భాగం అయిపోయింది. కాబట్టి మీ బంగారం మీది. అప్పుడు దొంగతనం చేయలేదుగా. మీరేదో మంచి చెడు దిక్కుమాలిన చట్టాలు చేస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించుంటారు. తప్పు మీది కూడా ఉంది. పూర్వం బంగారం స్మగ్లింగ్ ఉండేది. ఎందుకని? బంగారం కొనే అవకాశం లేకుండా చేశారు, స్మగ్లింగ్ ఉండేది. ఇప్పుడు స్మగ్లింగ్ పోయింది పూర్తిగా. దాన్ని బయటికి తీసుకొస్తే ఈ డబ్బు దేశంలో ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది, పెట్టుబడి కింద ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి ఏదైనా మార్గం చేస్తే మంచిది నా అభిప్రాయం. గతంలో ఒక చిన్న ప్రయత్నం చేశారు, ఇంకా చాలా కండిషన్లు పెట్టారు. నీ దగ్గర ఉండాలి, డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేయకపోతే వాళ్ళ పన్ను ఎంత కట్టాలా అట. మీద ఎవరు వస్తారు? రాలా, చాలా కొద్ది భాగం వచ్చిందంటే. అది కూడా చేసిన పద్ధతి వల్ల ఇవాళ గవర్నమెంట్ మీద భారం పడింది అట. ఎందుకంటే ఆ బంగారాన్ని ప్రభుత్వం తీసుకున్నది, దానికి వాడేసుకున్నది, ఆ బ్యాంకులు తీసుకున్నాయి. ఇప్పుడు బంగారం ఇవాళ రూపంలో మరి తిరిగి ఇవ్వాలని చెప్పంటే రేటు పెరిగిపోయింది. ఈ రేటు అదనంగా భరించాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా మనం రకరకాల మార్గాలు అన్వేషించవచ్చు. అది చేసినట్టయితే మనకి ఉమ్మడి సదుపాయాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 10 లక్షల కోట్ల రూపాయల డబ్బులు అవసరం. సో అప్పుడు నెంబర్ 1 కావచ్చు సార్. చాలా మేరకు మన మూల పెట్టుబడుల అవసరాలు తీరుతాయి. ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగే అవకాశం వస్తుంది సరిగ్గా జాగ్రత్తగా చేస్తే. కాబట్టి నా దృష్టిలో దేశంలో ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి వీరున్నంత మేర బంగారాన్ని మార్కెట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దేశానికి క్షేమకరం అని అనుకుంటున్నాను. బడ్జెట్ని చూస్తే ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టారు సార్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా పెట్టారు. ఈ బడ్జెట్లను చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు ఈసారి? 2 మౌలికమైన తేడాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో బడ్జెట్కి, కొన్ని రాష్ట్రాల బడ్జెట్కి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాలు కావచ్చు. జాతీయ స్థాయిలో ఇటీవల కాలంలో అపారమైన ఆర్థిక క్రమశిక్షణని పాటిస్తున్నారు. పార్టీలు పక్కన పెట్టండి, నిర్మలా సీతారామన్ గారా లేకపోతే నరేంద్ర మోదీ గారా, మీకు ఇష్టం ఉందా లేదా ఓటు పక్కన పెట్టేద్దాం. వాస్తవంగా మాట్లాడుకోవాలి. అటు ప్రజల్ని, పేదలకు సాయం చేయడం కోసం సంక్షేమ పథకాలు గట్టిగా అమలు చేస్తున్నారు. ఉన్నంతలో పారదర్శకంగా చేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి పూర్వంలా కాకుండా, అవినీతి లేకుండా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం పెట్టుబడులు పెంచుతున్నారు. అంటే ఒక సమతూకాన్ని పాటించి అప్పుల భారం పెరగకుండా తగ్గిస్తున్నారు. గత 4-5 ఏళ్ళుగా అప్పుల భారం తగ్గుతున్నది. డెట్ జీడీపీ రేషియో అంటాం. అంటే జాతీయ ఆదాయంలో అప్పుల వాటా ఎంత? అప్పుల వాటా తగ్గుతుంది. వచ్చే 2 ఏళ్లలో 50% తీసుకొస్తా ఉంటున్నారు. దాదాపు 55-20%, 56-57% నుంచి తగ్గింది. ఆ తర్వాత ఇంకా తగ్గుతూ ఉంటుంది. అలాగే రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని స్థాయిలో ఈ సంవత్సరం 12 లక్షల కోట్లు ప్రత్యక్షంగా, అన్ని కలిపితే 17 లక్షల కోట్లు పెట్టుబడులు మూల సదుపాయాల కోసం చెప్పారు, మౌలిక సదుపాయాల కోసం. ఈ క్రమశిక్షణని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. రెండోది, అంకెలు ఏం చెప్తున్నారు దాన్ని కట్టుబడి ఉంటున్నారు. మసిపూసి మారడికాయ చేయట్లా, కప్పేట్లా. అప్పు ఎంత ఉంది కరెక్ట్గా తెలుస్తుంది, ఖర్చు ఎంత ఉంది కరెక్ట్గా తెలుస్తుంది. రాష్ట్రాల్లో 2 లేవు. కొన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, ఒరిస్సా ఉంది, చాలా క్రమశిక్షణ పాటిస్తున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రాలతో సహా, అసలు క్రమశిక్షణ అనేది పూర్తిగా పోయింది. ఆదాయం ఎంత వస్తే దానికంటే రెట్టింపు ఖర్చు పెట్టేస్తున్నాం. సంక్షేమానికి, అభివృద్ధికి సమతూకం లేకుండా చేస్తున్నాం. రేపన్నది లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం. వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన బకాయిలు ఉండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. కాంట్రాక్టర్లకు కానీ, వివిధ పథకాల కింద ఇవ్వాల్సింది కానీ, ఉద్యోగులకు కానీ. తెలంగాణలో 50,000 కోట్లు అంటున్నారు ఈ బకాయిలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ చూపెట్టరు, మనకి కాగితం మీద కనిపించవు. ఎందుకంటే డబ్బులు చెల్లిస్తేనే కదా మీకు అప్పు తెలిసేది. అట్లాగే ఆఫ్ బడ్జెట్ లోన్స్ అని చెప్పని బడ్జెట్ తెలియకుండా మరి దాచిపెడుతున్నారు, అప్పులు తీసుకున్నా కూడా. తర్వాత ఎప్పుడు బయటపడతాం. ఎస్క్రో అకౌంట్ అని చెప్పి గతంలో చేశారు. ఇట్లాగ పారదర్శకత లేదు మనకి. అసలు బడ్జెట్ చూస్తే ఎమ్మెల్యేలకి, మంత్రులకి కూడా బడ్జెట్ చూసిన మాత్రం చేత మీకేం అర్థం కాదు. ఆర్థిక క్రమశిక్షణ లేదు. అంకెలు నమ్మకం విశ్వసించదు కాదు. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంటే రేపు చూస్తే 40,000 కోట్లు తక్కువ ఉంటుంది. ఖర్చు ఎంత ఉంటుందంటే 10,000 కోట్లు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి 2 రకాలుగా ఆర్థిక క్రమశిక్షణ లేదు, అంకెల్లో పారదర్శకత లేదు రాష్ట్రాల్లో. కానీ ఒకటి సార్, కేంద్రం ఏదైతే వృద్ధి రేటు చూపిస్తుందో దానికన్నా కూడా
మనం బాగున్నాము అని చెప్తుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కావచ్చు. అంటే కొన్ని రాష్ట్రాలు దేశ సగటు వృద్ధి రేటు కంటే వేగంగా పెరుగుతుంది. అది ప్రభుత్వాల వల్ల కాదు, అది ప్రజల వల్ల. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. అప్పుల భారం పెరిగి, అనుత్పాదకంగా వృధా ఖర్చులు పెరిగి, దుబారా ఖర్చులు పెరిగి ప్రభుత్వాలు ఆర్థికంగా కష్టంలో ఉన్నాయి. కానీ ప్రజల ఆర్థిక కష్టంలో రెండు వేరు వేరు విషయాలు. సో వృద్ధి రేట్ అనేది ప్రజల మీద రేటు మన కష్టాన్ని బట్టి ఉంటుంది. అద్దె రేటు సమాజంలో కష్టాన్ని బట్టి, అక్కడ కొత్త కొత్త వ్యాపారాలు రావటం, కొత్త కంపెనీలు రావటం, ప్రజలు కష్టపడటం, ఉత్పాదకత పెరగటం, మనం డబ్బులు సంపాదించడం, దాని నుంచి ఉంటుంది. కాబట్టి కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తీసుకోండి, వృద్ధి రేటు కంపారిటివ్గా బాగుంది. మనకంటే గుజరాత్ ఇంకా బాగుంది, మహారాష్ట్ర బాగుంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంటాయి వృద్ధి రేట్లో. మనం అంత ఆ స్థానంలో కాకపోయినా కూడా మనకి వృద్ధి రేటు పర్లేదు, బాగా. కాబట్టి దేశంలో సగటు కంటే వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది. అది వేరు, ప్రభుత్వ వనరుల వినియోగం వేరు. సో ఇక్కడ ప్రభుత్వాలు నష్టపోవడానికి, సంక్షోభంలోకి వెళ్ళడానికి, ఒకటి ఉద్యోగుల శాలరీస్, రెండు సంక్షేమ పథకాలు. సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఈ సంక్షేమ పథకాల వల్లే అప్పులు పాలవుతుంది, రాష్ట్రాలన్నీ చిన్నాభిన్నం అయిపోతుంది ఆర్థిక పరిస్థితి అని అంటారు. ఈ రెండిట్లో దేని కారణంగా నష్టాలు వస్తున్నాయి? ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న లేకపోయినా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీలు అనివార్యమైనటువంటివి. అక్కడ మీకు ఇంకా వేరే చాయిస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు లెక్కేస్తే, నిజంగా అప్పులన్నీ లెక్కేస్తే బకాయిలతో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అంటే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను రూపంలో సేకరించేది, ఢిల్లీ నుంచి రాజ్యాంగబద్ధంగా బదిలీ అయ్యే డబ్బులు కలిపితే కూడా 90% పైగా ఈ మూడు పద్ధతులకు వెళ్ళిపోతుంది: జీతాలు, పెన్షన్లు, వడ్డీలు. తెలంగాణలో 50%, అంటే హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి ఒక తరగని, కానీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా కూడా ఇక్కడ అంత బాధాకర పరిస్థితి లేదు. ఇది ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్నది. కానీ మిగతా దుబారా ఖర్చుల చేత జీతాలు అవ్వడం కటకట్లాడుతున్నారు ప్రతి నెలా కూడా. ముఖ్యమంత్రి గారు బహిరంగ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలు మీరు తగ్గించలేరు. నిజమే, ప్రభుత్వాల్లో జీతాలు మార్కెట్లో కంటే, ముఖ్యంగా కింది స్థాయిలో 3-4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అదే ఉద్యోగానికి, అదే పనికి ఒక డ్రైవర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, గుమస్తా కావచ్చు, మరొకరు కావచ్చు, మార్కెట్లో మీకు 20,000 ఇస్తుంటే, 25,000 ఇస్తుంటే, గవర్నమెంట్లో 70,000, 80,000, 90,000 ఇస్తున్నారు. పని చేసినా చెప్పినా మనకి అది వేరే విషయం, పక్కన పెడతాం. కానీ ఇవాళ దాన్ని ప్రస్తుతం ఏం చేయలేం. కాబట్టి ఉద్యోగుల జీతాల విషయంలో మనం చేయగలిగింది ఏంటంటే, మనకు అందరం ఇంకోటి ఏంటి, దేశంలో ఎక్కడైనా కూడా జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, రాష్ట్రాలు కొంచెం తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఆదాయ వనరులు ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూనియన్ ప్రభుత్వ జీతాల కంటే మన రాష్ట్ర ప్రభుత్వాల జీతాలు 30-40% ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ బోర్డులో చీఫ్ ఇంజనీర్గా ఉంటే చాలామందికి సంగతి తెలియకపోవచ్చు, 7 లక్షల రూపాయలు నెల జీతం, 7 lakhs అన్నీ కలిపితే. క్యాబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ జీతం. కింది స్థాయిలో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగిగా ఉంటే, వాళ్ళ మీద కోపంతో చెప్పట్లేదు, కొన్ని వాస్తవాలు తెలియదు నాకు, 1.5 లక్షల జీతం అతి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు. ఇక గవర్నమెంట్లో శాఖల్లో ఇందాక చెప్పాను, మార్కెట్లో 20,000, 30,000, దానికి 80,000, 90,000 రూపాయలు. పెన్షన్లు ఈ పే రివిజన్ కమిషన్ అన్న పేరుతో 10,000 రిటైర్ అయిన వాళ్ళకి 70,000 పెన్షన్లు వస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో, మన రాజ్యాంగ ఏర్పాట్లో ఉద్యోగులు తప్పు కాదు, మీ తప్పు. మీరు వాళ్ళ ప్రాపకం పొందాలని, వాళ్ళ ఓటు పొందాలని, వాళ్ళని ఎలాగో మెప్పించాలని మీరు చేశారు. చేశాక వెనక్కి వెళ్ళే హక్కు మీకు లేదు. కాబట్టి ఇక ముందు కనీసం పెంచేది పే రివిజన్ కమిషన్లు పెడుతున్నారు, ఒక రూల్ పెట్టుకోవాలి. క్రమక్రమంగా జాతీయ స్థాయికి సమానమయ్యేదాకా అదనంగా ఎక్కువ పెంచమని చెప్పాను. కొద్దిగా పెంచండి, మరి పూర్వం పెంచినట్టు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఒక్కసారి 43% అంతా పెంచారు, ఒక్క దెబ్బ. ఫిట్మెంట్ ఏదో జనాలలాగా, వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా, ప్రైవేట్ ఎస్టేట్ లాగా చేశారు. ప్రజల పన్నుల డబ్బులు ప్రజలకు సేవలను కాదు. ఇక్కడ కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమంలో సహకరించారని చెప్పి అదేదో ఒక రివార్డ్ లాగా ఆయన చేసి పారేశాడు. వీళ్ళు చేశారు కదా అని ఆయన చేసి పారేశాడు అక్కడ, డబ్బులు లేకున్నా కూడా. దీనిలో మన గురించి, పన్నులు కట్టే వాళ్ళని గురించి, సేవలు అందాల్సిన ప్రజల గురించి ఎక్కడ ఆలోచన లేదు అసలు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల నుంచి ఒత్తిడి రాలా. ప్రజలు అనుకుంటున్నారు మన సంబంధం లేదనుకుంటున్నారు. కాదు, మీకు సంబంధం ఉంది, మీ డబ్బే ఇది. ఎప్పుడైతే అంత పోయిందో మీకు కష్టం అవుతుంది.
కానీ మనం చేయగలిగింది ప్రస్తుతానికి ఇది ఒక్కటే. జాతీయ స్థాయిలో వాళ్ళకు వచ్చే జీతభత్యాలతో సమానం వాళ్ళకి 10-15 ఏళ్ళు పడుతుంది. ఈలోగా వాళ్ళు 10% పెంచితే మీరు 3% పెంచాలి. క్రమక్రమంగా ఈక్వల్ చేయాలంటారు. ఈక్వల్ అంతవరకు అది ధర్మమే కదా. జాతీయ స్థాయి ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు కోరడం న్యాయం కాదు కదా. అది ధర్మమే సార్. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు మళ్ళీ పిఆర్సీ కోసం మాకు ఐఆర్ కావాలి, పిఆర్సీ కావాలి, మళ్ళీ డిమాండ్లు మొదలు పెట్టారు. ఇచ్చేవాడు ఉంటే అడిగేవాడు అడుగుతాడండి. పిల్లి కళ్ళు మూసుకుంటే ఎలుకొచ్చి పాలు తాగి ఎక్కిరించి మరిపోతుంది. ఆ పిల్లి ఎవరు? ప్రజల తరపున ప్రభుత్వాలు బలహీనంగా పేలవంగా ఉంటే ప్రజలు కళ్ళు మూసుకుంటే వాళ్ళని అడుగుతాం. వాళ్ళు అంటారే ఉంది, మీరు కోరరా, నేను కోరనా, నాకు ఎవరన్నా ఫ్రీగా ఇస్తా అంటే నేను వద్దంటానా? మానవ సహజం అది. వాళ్ళని తిట్టం ఎందుకు? మన తరపున ప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు మన తరపున పనిచేయకుండా ఉద్యోగుల తరపున పనిచేస్తున్నారు. మన కోసం పనిచేయట్లా, ఉద్యోగుల్ని మన కోసం పనిచేయించట్లా. వాళ్ళ కోసం మన దగ్గర పన్నులు గోల్డ్ కొట్టి వసూలు చేయించి వాళ్ళకి ఇస్తున్నారు. అవినీతిని ఆపట్లేదు, పన్ను జరగటం లేదు, మౌలిక సదుపాయాలు లేవు. మరి తప్పెవరిది? ఓటేసింది ఎవరు? మనం కదా. మనది గొంతు ఇప్పట్లేదు. మన గొంతు వినిపిస్తే పన్ను కట్టేవాళ్ళు గొంతు, ఓటేసేవాళ్ళ గొంతు ఇలా ప్రవర్తిస్తారా వాళ్ళు? ఎవరు నిందించద్దు, మనం కట్టు జరుగుతాం. ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఉద్యోగులు కానీ చెప్పేది ఏంటంటే ఈ సంక్షేమ పథకాల వల్లే నష్టాలు వస్తాయి, ఆ యాపేసీని మాకు ఇవ్వండి అంటారు. అలమాలిన సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిని కట్టుబెట్టడం పొరపాటు, నన్ను ఎవరు కాదంట్లా. కానీ సంక్షేమాల కంటే ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం. ఉద్యోగులు ఆ రకమైన స్టాండ్ తీసుకుంటే ఇది ప్రజలకి ఉద్యోగులకు మధ్య ప్రత్యక్ష పోరాటం అవుతుంది. నేను దాన్ని క్షమించాను. సంక్షేమం ఎక్కువైపోయింది. ఈ సంక్షేమం బదులు ప్రజల ఆర్థిక వ్యవస్థను పెంచాలి, సంపాదించే శక్తిని పెంచాలి. రోజు పోరాడుతున్నాను. సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం ఉండాలి. థైలాలతో ప్రజలను మభ్యపెట్టడం కాదు, వాళ్ళ జీవితాలు బాగుపడాలా. ఏ రోజుగారు తింటే వాళ్ళు తింటాం, బట్టి పడగడపే అవుతుంది. మీ ఓట్ల కోసం చేస్తున్నారు. అదే ప్రజలకి సంపాదన శక్తి పెరిగేట్టుగా మంచి విద్య, మంచి ఆరోగ్యము, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ పెంచడము, పెట్టుబడులు పెంచడము, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన, ఆదాయాలు పెరిగి ఏర్పాటు చేయడం ఇది అవసరం. దానిలో అనుమానం లేదు. కానీ వీళ్ళ సంక్షేమం వల్ల మా జీతాలు ఇవ్వట్లేదు, వీళ్ళ సంక్షేమం వల్ల ఖజానా ఉంది, మా వరకు ఓకే అని చెప్పన్నది వాస్తవం కాదు. నేను స్పష్టంగా నాకు తెలిసి ఈ మాట అంటే తిడతారు, నన్ను బండబూతులు తిడతారు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడదామా, సామాన్యుల కోసం నిలబడదామా, రెక్కడితే కానీ డొక్కడిన వాళ్ళు కష్టించి చెమటోడ్చి కాస్తుకొచ్చి సంపాదించి పన్నులు కట్టేవాళ్ళ కోసం నిలబడదామా? జీవితంలో అన్నీ నిండుగా ఉండి భద్రత ఉండి కాలు మీద కాలు కూర్చోవడం నిలబడదామా అని తెలుసుకోవాలి సమాజంలో. కానీ ఉద్యోగులు చెప్తుంది ఏంటంటే సార్, మనకి వృద్ధి రేటు బాగుంది, లాస్ట్ ఇయర్ కన్నా రెవెన్యూ బాగుంది, దీనికి తగిన విధంగా మాకు పెంచండి జీతాలు. నేను చెప్పాను కదా, మొత్తం ఆదాయం, రాష్ట్రం పన్నుల ఆదాయము, జాతీయ స్థాయి నుంచి వచ్చేటువంటి మొత్తం ఆదాయము మొత్తం కలిపితే 94% జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు పోతుంది. దీనిలో ₹1 సంక్షేమం లేదు. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఉద్యోగులు సంతే వాళ్ళ ఘోష వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకి హక్కు ఉన్నది. కాబట్టి ఉద్యోగులుగా తప్పు ఇక్కడ. మన తరఫున వకాలతో పుచ్చుకోవాల్సిన ప్రభుత్వాల తప్పు, చట్టసభల తప్పు, ఎన్నికైన వాళ్ళ తప్పు. ఇదంతా చూస్తూ కూడా మౌనంగా కూర్చున్న మన తప్పు. కానీ రాజ్యాంగం పరిధిలోనే ఓటర్ అయినా ప్రజలైనా వ్యవహరించాలి. వాళ్ళని పోయి చొక్కా ఓటుకని అయితే ఎవరు ఏం చేయలేరు కదా. ఓటు ఉంది కదా, గొంతు ఉంది కదా, శాంతియుతంగా గొంతు వినిపించండి. మా బతుకులు ఇట్లా ఉంటాయేంటి, ఇదే పని కోసం 5 రెట్లు జీతాలు ఏమిటి, మాకు పని జరగకపోవటం ఏంటి, అడుగుడున్న లంచాలు ఏమిటి, మేము పన్నులు కట్టేది ఉద్యోగుల జీతాల కోసమా, మాకు సేవల కోసమా? ఈ ప్రశ్న రావద్దా? దానిలో రాజ్యాంగ విరుద్ధం ఏం లేదు. ఇది శాంతియుతంగా, ఇది ప్రజాస్వామ్యం. అది అప్పుడు ఆరోగ్య ప్రజాస్వామ్యం, లేకపోతే గులాముల పరిపాలన, గులాముల రాజ్యం అవుతుంది. సరే, ఇవాళ ప్రభుత్వంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇంత జీతాలు తీసుకుంటూ కూడా రెవెన్యూ సమస్యల్ని 2 ఏళ్ల నుంచి పరిష్కరించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రభుత్వాల అసమర్థత, అవినీతి అందరినీ ఒకే ఘటన కట్టద్దు. అద్భుతమైన అధికారులు, అద్భుతమైన రాజకీయ నాయకులు ఈనాటికి ప్రతి పార్టీలో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా కొద్దిమంది. అత్యధికులు ప్రభుత్వంలో చేరిన తర్వాత ఈ సమాజానికి నన్ను పోషించే బాధ్యత ఉంది, నేను సమాజానికి ఏమి రుణపడలేను, నేను సమాజానికి ఏం చేయక్కర్లేదు. ఉద్యోగాల్లో చేరేటప్పుడు సమాజం కోసం ఉన్నామని నమ్మగలుగుతారు.
రెండు రాష్ట్రాలు సార్ ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఏసీ వాళ్ళు రైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళ దగ్గర ఉద్యోగులు మామూలు ఉద్యోగుల దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల దాకా కేజీల కొద్ది బంగారం వెండి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేక్షకులు తెలియజేయాలని ఇవన్నీ తీసుకొస్తున్నారు. 100% రైట్. పరిష్కారం ఏంటి? మన ప్రతినిధులు మన కోసం నిలబడతారా లేదా, మనం మన కోసం నిలబడతామా లేదా పౌరులంగా? ఈ రెండు జరిగేదాకా ఇవి కొనసాగుతున్నాం. సార్ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక జోన్ అనేది క్రియేట్ చేశారు. వైజాగ్ ఆర్థిక జోను, తిరుపతి, అలాగే అమరావతి జోన్లు అని చెప్పి కొత్తగా పెట్టారు. ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా ఏమైనా అధికార వికేంద్రీకరణ అనుకోవాలా, దీన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అనుకోవాలా? తెలియదు ఏం చేస్తారు, కానీ నాకు అర్థమైంది మీరు చెప్పిన దాని ప్రకారం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి ఎప్పుడూ భారతదేశంలో ప్రారంభించుకున్నాం, 50 ఏళ్ల క్రితం ప్రారంభించాం. చైనా 1990ల ప్రాంతంలో ప్రారంభించుకున్నారు. చైనా ఆర్థిక ప్రగతి అంతా స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో వచ్చింది. షెంజన్ అంటారు, హాంకాంగ్కి యువతల పక్కన, అది ప్రారంభం స్పెషల్ ఎకనామిక్ జోన్. 20 ఏళ్ల క్రితం నేను హ్యాంగ్జో పట్టణానికి వెళ్ళినప్పుడు, చిన్న పట్టణం, 4-5 లక్షల జనాభా ఉన్న పట్టణం, ఇవాళ బెంగళూరుని మించిపోయింది టెక్నాలజీలో. 20 ఏళ్లలో వాళ్ళు చాలా గర్వంగా సుందరంగా చూపెట్టారు మాకు. అప్పుడు నాకు బాగా గుర్తుంది. ఆ లేక్ చుట్టూ నడిచేవాడిని రోజు, ప్రతిరోజు కూడా. ఒక పెద్ద లేక్ ఉంటాను. మనమేమో మాటలు చెప్పి అదే పనిగా తాత్సారం చేస్తూ ఉంటాం. గతంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో కూడా లంచాలు తీసుకున్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి దానిలో రిజిస్టర్ కావాలంటే లంచాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సంకల్పం నెరవేరట్లేదు. ఇప్పటికైనా చాలా ఆలస్యమైనా కూడా ఇప్పటికైనా చిత్తశుద్ధితో 100% పాళ్ళు. దాని ఉద్దేశం ఏంటి? మామూలుగా ఉన్న సంఖ్యలన్నీ తొలగించి పరిశ్రమల ఏర్పాటుకి, ఉపాధి కల్పనకి, సంపద సృష్టికి, ఈ పిచ్చి లేబర్ లాస్, పిచ్చి రెగ్యులేషన్ తీసేసి స్వేచ్ఛగా ఉత్పత్తి చేసి ఉపాధిని పెంచడం, ఎక్స్పోర్ట్ చేయడం. ఎక్కువగా వీడిని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ పడారు. పోనీ అది కాకపోయినా డొమెస్టిక్ అయినా కూడా ఈ అనవసరం రెగ్యులేషన్ లేకుండా చేసి వాళ్ళు ఉత్పత్తి చేసి ఉపాధి చేసినంతకాలం అనవసరం అడ్డంకులను విశ్వాసాన్ని కలిగించారనుకోండి, మంచిది. ఆ రకంగా చేద్దామని ఆశిద్దాం. ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేస్తాం అంటున్నారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది సార్? ఇప్పటిదాకా నాకు అర్థమైనంత వరకు రాష్ట్రాల చరిత్రలో ప్రణాళిక బోర్డులు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకు ఒక కారు, ఫోను, ప్యూను తప్ప, అప్పుడప్పుడు సమావేశం తప్ప దాఖలాలు లేవు. దానివల్ల జరిగిన పని దాఖలాలు. అలా కాకుండా నిజంగా సమర్థుల్ని, నిజంగా నిష్ణాతుల్ని, జనహితాన్ని కోరేవాళ్ళని, ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు కనుక పద్ధతి ప్రకారం స్వీకరించి చిత్తశుద్ధి అమలు చేస్తే మంచిదే. కానీ ఇప్పటిదాకా అలా కాదు. కొంతమందికి పదవుల పంపిణీ. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో బోర్డు, ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఇతర రాష్ట్రాలు కూడా అదే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, నాకు తెలీదు. ఎంతమందికి పదవులు ఇచ్చారు, ఏం పని జరుగుతోంది? కాబట్టి ఉపయోగించుకుంటే పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ దేశంలో, దేశాన్ని ప్రేమించేవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. సరైన వాళ్ళని సరైన సమయంలో ఉపయోగించుకోండి. ఆ మార్పులు తీసుకురండి సమాజంలో, ప్రజలకు సేవలంది ఏర్పాటు చేయండి. సో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ సగం జర్నీ చేసేసాయి. ఈ సగం జర్నీ గమనించిన తర్వాత మీకేమనిపిస్తుంది? అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలు ఉమ్మడి లక్షణం ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది. హైదరాబాద్ లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ మరింత దెబ్బతిన్నది. తెలంగాణను మించి మరింత ఎక్కువగా అలవమాల సంక్షేమ పథకాల వల్ల ఉద్యోగుల జీతాలు ఇద్దరు విపరీతంగా పెంచారు, ఓ పద్ధతి పాడు లేకుండా. కాబట్టి అపారంగా 2 రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది. మరి విజన్కి వెళ్తున్నారు కదా వీళ్ళు, 2047 విజన్లో. తప్పులేదు, ఎన్నైనా రాసుకుందాం మనం. ఆ లక్ష్యాలు ఉండటం మంచిదే, కానీ ఆచరణ కావాలి కదా. ఆచరణ లక్ష్యాల ఉపయోగం ఏంటి? ఇప్పటికి కూడా సమయం మించిపోయిందేం లేదు. ఎందుకంటే మనం 7-8% ఆర్థికంగా పెరుగుతున్నాం సంవత్సరానికి. అది ప్రపంచంలో అపురూపం. మనకు మామూలుగా అనిపించవచ్చు, కానీ ప్రపంచంలో 7-8% ఒక రాష్ట్రం పెరుగుతుంది, దేశం పెరుగుతుందంటే గొప్ప విషయం. 7-8% పెరిగితే ప్రభుత్వాలకు ఆదాయం 10-12% పెరుగుతుంది. ఎందుకంటే దాని మీద ద్రవ్యోల్బణం, కొంచెం ధరల పెరుగుదల ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఆ రెండు కలిపితే నామినల్ గ్రోత్ రేట్ అంటాం. ఆ మేరకు ఆదాయాలు పెరుగుతాయి. 10% ఆదాయాలు పెరుగుతుంటే ప్రతి సంవత్సరం సగటున మీరు పెంచే ఖర్చు, ఉద్యోగుల జీతాలు కానీ, లేకపోతే మీరు అదనంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు కానీ అదే పనిగా పెంచకుండా ఇప్పుడు 200 కుదించారనుకోండి, లేకపోతే 2-3% పెంచారనుకోండి, 5-6 ఏళ్లలో అదుపులోకి వస్తుంది. ఎప్పుడైతే మీకు ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది, ఖర్చు కొంచెం అంత వేగంగా పెరగట్లేదు అనుకోండి, అప్పుడు ఖర్చు ఒక అదుపులోకి వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా కొంచెం బాధ్యత ఉన్నట్టయితే, కొద్దిపాటి ప్రజలంటే ప్రేమ ఉన్నట్టయితే,
ప్రజల డబ్బుని గౌరవించినట్టయితే, నా డబ్బు కాదు కదా, పోతే పోయిన జనం కదా, చచ్చారని చెప్పి అనుకోకుండా ప్రజల డబ్బును గౌరవించేటైతే, ఇప్పటికి కూడా మేలుకున్నట్టయితే ఈ భవిష్యత్తులో సరిదిద్దొచ్చు. సార్, ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధినేతలు ఇచ్చిన హామీ ఏంటంటే తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఇక్కడేమో అవినీతి చేశారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేను మళ్ళీ దాన్ని తీసుకొస్తానని, అక్కడేమో అదే చెప్పారు, ఏది చాలా అవినీతి జరిగింది అన్ని చోట్ల, లిక్కరు, మైనింగ్ అన్ని మేము ప్రజల్లోకి తీసుకొస్తాం, ఆ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోనని. ఇప్పటి వరకు ఏదో కేసులు పెట్టారు, చేశారు. దానివల్ల ఏమైనా పబ్లిక్కి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? అవినీతిలో పెద్దగా తేడా ఉందని నేను అనుకోవట్లేదు, నిజాయితీగా చెప్తాను. అప్పటికి ఇప్పటికి ఎందుకంటే అక్కడున్న వాళ్ళు ఇక్కడ కదా ఉంది, ఇక్కడ ఎన్నికైన వాళ్ళు గతంలో అక్కడ ఉన్నవాళ్ళు కదా చాలామంది. అక్కడుంటే అవినీతి, ఇక్కడుంటే నీతి అన్నది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా అసెంబ్లీ ఎలక్షన్కి, లోక్సభకి 70-80 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఈ డబ్బంతా ప్రజల మీద ప్రేమతో ఇంట్లో నుంచి ఖర్చు పెట్టింది కాదు కదా. కొద్దిమంది అలా చేస్తున్నారు, కానీ అత్యధికులు అట్లా కాదు కదా. మరి సంపాదించాలిగా 10 రెట్లు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆ గతంలో మరి బరి తెగించి విశృంఖలంగా ఏ అడ్డు ఆపలేదన్నట్టుగా జరిగింది, ఒక మాఫియా రాజ్యంలాగా. కొంచెం అంత గందరగోళం లేకుండా కొద్దిగా మర్యాదలు పాటించుకుంటూ ఉండొచ్చు. కేసుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ రెండోది ఆంధ్రప్రదేశ్లో విచిత్ర వాతావరణం గతంలో ఏంటంటే, సంక్షేమం బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ సంక్షేమం తప్ప ఇంకేం అక్కర్లేదు. అభివృద్ధి అడిగితే పెత్తందారులు కోరుతున్నారు, ప్రజల కోసం కాదు ఇది అని విచిత్రవాదం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టారు. జాతీయ స్థాయి నుంచి కూడా చాలా సహాయం వస్తుంది, మన హక్కుగా వస్తుంది, మనకి ప్రత్యేకంగా వాళ్ళు సాయం చేయట్లేదు, పొందే హక్కు మనకుంది, వస్తుంది. ఆ మేరకు ఓకే. మిగతా విషయాల్లో అదే మనుషులు ఉన్నప్పుడు, అదే పద్ధతి ఉన్నప్పుడు పెద్దగా మార్పు ఎందుకు వస్తుంది? తెలంగాణలో అవినీతి విషయంలో పెద్ద తేడా ఉందని అనుకోవట్లేదు. మళ్ళీ అదే కారణం, నేను ఎవరి మీద కోపంతో చెప్పట్లేదు, వాస్తవాలు ఏంటో నేనేమిటి ఆబాల గోపాలని తెలుసు. నాకు ఎవరిని చెప్తే నాకు వినిపిస్తుంది, నాకేం తెలుసు వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వింటున్నాను. అందరి నోటి నుంచి ఒకే వాక్యం వస్తుంటే, అన్ని పార్టీల వాళ్ళు ఒకే మాట మాట్లాడుతుంటే కొంతవరకు నమ్మాలి కదా ఏం జరుగుతుందని చెప్పని. తేడా ఏంటంటే, గతంలో కాస్త మౌలిక సదుపాయాలు వాటి మీద కొంత దృష్టి ఉండేది. దుబారా ఖర్చులు చాలా పెట్టాలి. కాళేశ్వరం మీద నేనే కదా గొంతెత్తింది అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు సంక్షేమ పథకాలు మరీ బరువు పెరిగిపోయింది, 6 గ్యారెంటీలు వగేరా పెట్టి ఆ పెరిగేసరికి మరింతగా ఆర్థికంగా గతంలో కంటే ఇంకెక్కువ కష్టాలు పడ్డారు. అభివృద్ధి విషయంలో మిగతా విషయాలు పెద్దగా, కనీసం హైదరాబాద్ని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా అసలు అభివృద్ధిని ఆపేస్తామని కాకుండా, అభివృద్ధికి మేము కూడా అనుకూలం అన్న సంకేతాన్ని ఇస్తున్నాం. ఆ మేరకు ఓకే. ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అదేమన్నా వర్కౌట్ అవుతుంది సార్? మరి నేను చూద్దాం, నాకు వివరాలు తెలియ వింటున్నాయి, నేను కూడా పత్రికల్లో వింటమే, కానీ మంచిగా జరిగితే సంతోషం. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆర్భాటాలకు ఎక్కువ పోకుండా, లక్షల కోట్ల గురించి మాట్లాడకుండా పరిమితంగా డబ్బు ఖర్చు పెట్టి ఫలితాలు ఎక్కువ తీసుకురావాలి. మనకి దుబారా ఖర్చు ప్రతిదానికి 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ లెవెల్లో మాట్లాడటం మొదలెడుతున్నాం. మనం ఏదో అసలు అప్పలకు వేర్ల దేశంలాగా, మనం చాలా పేద దేశం, పరిమితమైన వనరులు ఉన్నాయి, అపరిమితమైన అవసరాలు ఉన్నాయి. సో కేసుల విషయానికి వచ్చేసరి ఇక్కడ కాళేశ్వరం తర్వాత ఆయన ఈ ఫార్ములా కారు రేస్ది, ఫోన్ ట్యాపింగ్, ఇవి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అక్కడికి వస్తేనేమో లిక్కరు, మైనింగ్, ఇవన్నీ కేసులు ప్రోగ్రెస్ మీకు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వీటి వల్ల ఏంటి సార్, రాజకీయ కక్షలో భాగంగా చేస్తున్నాయా, లేదా దీనివల్ల ఏమైనా మళ్ళీ రికవరీ వచ్చే అవకాశం ఉందా ప్రజలకి? నేను ఆ కేసుల గురించి ఎక్కువ వ్యాఖ్యానించదు, ఎందుకంటే చట్టం చూసుకుంటుంది, కోర్టులు చూసుకుంటాయి. కానీ రాజకీయ కక్షల కోసం కేసులు పెట్టడం అనేది చాలా ప్రమాదకరమైన సాంప్రదాయం. రాజకీయంగా మీకే నష్టం వస్తుంది. ఈ ప్రజలు కూడా ఏంటంటే చాలా ఉదారంగా ఉంటారు, పాపం అనవసరంగా బాధ పెడుతున్నారన్న భావం కలిగితే మీకే నష్టం ఉంటుంది. కాబట్టి ఆ పని చేయబోకండి. నిజంగా ఆధారాలు బలంగా ఉన్నప్పుడు, నిజంగా ప్రజా సంక్షేమం దెబ్బతిన్నప్పుడు అక్కడ కఠినంగా వ్యవహరించండి. చట్టబద్ధ పాలన జరిగేట్టుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నేర పరిశోధన ఏర్పాటు చేయండి, నిజాయితీ అయిన ప్రాసిక్యూషన్ ఏర్పాటు చేయండి. అంతకు మించి రోజు వాగాటంలో అక్కర్లేదు, ప్రధానంలో ఏదో రకంగా ఇరికించాలన్న ప్రయత్నం చేయకూడదు. చేస్తే మీకు నష్టం ఎక్కువ, మంచికంటే ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. సార్ ఫైనల్గా సార్, పోలవరం, వెలుగొండ, అమరావతి ఈ ఇన్ టైంలో పూర్తవుతాయి అనిపిస్తుందా మీరు అలా చేస్తున్న ప్రోగ్రెస్ని బట్టి? పోలవరం మొదటి దశ పూర్తవుతుంది, వచ్చే ఏడాదికి బహుశా అయిపోతుంది. రెండవ దశ కొంచెం ఆలస్యంగా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం పెద్ద కష్టం కాదు భౌతికంగా, డ్యామ్ నిర్మాణం కష్టం కాదు,
ఇంకో 4-5 వేల కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటాను. భూసేకరణ, ఎందుకంటే ఎత్తు పెరిగిన కొద్దీ భూములు ఎక్కువ పోతుంది. ఆ భూసేకరణ పునరావాసం మొదటనేమో జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇది మేము పెట్టాము, ఊరికే డ్యామ్ కోసం డబ్బులు ఇస్తాం అన్నారు. తప్పది. జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పంటే అర్థం ప్రాజెక్ట్ అంటే కేవలం డ్యామ్ కట్టడం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా. ఇప్పుడు ఒప్పుకున్నట్టున్నారు నేను విన్నంతవరకు. ఒప్పుకున్నారు కాదు, హైట్ తగ్గించారు సార్. నాకు లేటెస్ట్ తెలియదు. కాబట్టి ఒకవేళ ఒప్పుకున్నా కూడా పునరావాసం, భూసేకరణ, పునరావాసం అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, ఆ డబ్బులు విడుదల కావాలి. కాబట్టి రెండో దశ కొంచెం జాప్యం కావచ్చు, కానీ మొదటి దశ అయిపోతుంది. వెలుగొండ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ స్వయంగా చూసి వచ్చాను ఒక 4-5 ఏళ్ల క్రితం. అయితే గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే 2019 ముందే నేను అక్కడికి వెళ్ళి ఆ గుహలో కూడా వెళ్ళాను, టన్నెల్లో కూడా, టన్నెల్ కొత్త మిషనరీ టన్నెల్లోకి వెళ్ళాను. మరి అప్పుడు నేను మంత్రులతో వాళ్ళతో మాడితే 5 నెలలు అయిపోతుంది సార్, 3 నెలలు అయిపోతుంది అన్నారు. ఇప్పుడు 6-7 ఏళ్ళు గడిచింది పెరిగేదా. ఈ మధ్య మళ్ళీ పత్రికలో ప్రకటనలు చూశాను, ఖచ్చితంగా వచ్చే ఏడాది పూర్తి చేస్తామని. సంతోషం చేస్తే, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాక పూర్తి కాకుండా ఉంటే పొరపాటు అవుతుంది. అమరావతి రాజకీయ సంకల్పం ఉంది కాబట్టి మధ్యలో బ్రేక్ పడినా కూడా, ఇప్పుడు ఈ మధ్య ప్రపంచ బ్యాంక్ ఎవరో లోన్ ఇచ్చారని చెప్పిన్నాను నేను. తర్వాత ఈ మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక రికార్డ్ అన్నది, గతంలో ఒక విశ్వసనీయత ఉన్నది. కాబట్టి చాలామంది కలిసి వస్తారు. అనుకున్నంత అద్భుతంగా జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దాన్ని మొత్తం రాష్ట్రం మొత్తానికి అమరావతి దిక్కన్న భావం కాకుండా ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ కోసం నిర్మాణం కావాలని ఆచరణ సాధ్యంగా చేసినట్టయితే అంతవరకు అమలవుతుంది. కానీ దాని మీద దృష్టి పెట్టడంతో పాటు చిన్న పట్టణాలు కావాలి. ఇప్పుడు మీరు తమిళనాడు చూడండి, తమిళనాడులో అసలు చిన్న పట్టణంలో పరిశ్రమలు రావద్దని వాళ్ళు నిర్దేశం చేశారు. కొత్త పరిశ్రమలు చిన్న పట్టణంలో అసలు సిటీకి ఇంత పరిధి లోపల ఇవ్వమని చెప్పన్నారు. జిల్లాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు సమగ్ర అభివృద్ధి రాష్ట్రం మొత్తంలో ఉంటే కానీ అల్పాదాయ వర్గాలకు ఉపాధి దొరకదు. అందరూ చెన్నై రావాలి, అందరూ హైదరాబాద్ రావాలి, అమరావతి రావాలని చెప్పంటే అసాధ్యమైనది, మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు చెప్తున్నాను, ఏ రాష్ట్రాలకు ఒక బలమైన గ్రీన్ఫీల్డ్ సిటీ ఉందో ఆ రాష్ట్రాలకి ఆర్థికంగా ఆలంబన ఉన్నమాట వాస్తవం. ఒక బెంగళూరు ఉన్నప్పుడు, ఒక చెన్నై ఉన్నప్పుడు, ఒక హైదరాబాద్ ఉన్నప్పుడు అవకాశం అద్భుతంగా ఉంది, దానిలో అనుమానం లేదు. కానీ అక్కడితో ఆపేసినట్టయితే ఆ అభివృద్ధి అసమగ్రం అవుతుంది, చాలామందికి అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండదు. కాబట్టి చిన్న పట్టణాలు కూడా కావాలి, దాని మీద గట్టిగా దృష్టి పెట్టాలి. కానీ ఇప్పటికీ కూడా సార్ గెజిట్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. భిన్నాభిప్రాయాలు ఇప్పటికి కూడా అమరావతి మీద వినిపిస్తున్నాయి, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా. నాకు ఎప్పుడు ఓయలల్ గోపాలకృష్ణరావు అన్నారు, తెలుగునాట 2 మనుషుంటే 3 పార్టీలు అండి అన్నారు. ఏమిటండి అని అడిగాను. తలా ఒకడు తొలగ పార్టీ, 2 కలిసి 3, మిగతా వాళ్ళ మీద 3వ పార్టీ అన్నారు. కాబట్టి మనకి పట్టించుకోకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి, దాన్ని మనం గౌరవించాలి. మీకు ఇష్టం లేకపోతే మీ భావం చెప్పండి, తప్పలేదు. తప్పు జరిగిందనుకుంటే హేతుబద్ధంగా విమర్శించండి, తప్పలేదు. కానీ నిర్ణయాధికారం ఎన్నికైన వాళ్ళది, గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యం ఉంటుంది. 2, దొంగలక్కలాగా రోజుకో నిర్ణయం జరగదు. ఇవాళ ప్రభుత్వం అమరావతి అంటే కూడా వచ్చి అమరావతి కాదు, మరొకటి వచ్చి మరొకటి కాదు, ఇది కాదు, అడ్డగోలుగా ఉండకూడదు. ప్రభుత్వం నిరంతరం నడిచేటువంటి వ్యవస్థ, ఏ పార్టీ ఉన్నా కూడా ఇది ప్రజలది. మంచి ఈ 2 మనం గౌరవించాలి. మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి, తప్పులేదు, చెప్పాలి. మీ సూచనలు మీరు ఇవ్వండి, తిట్టిపోయడం కాకుండా. నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకు నిర్ణయం చేసిన బాధ్యత పడుతున్నది. అది మనం గుర్తించకపోతే రాజ్యాంగాన్ని మనం అవమానపరుస్తున్నాం, ప్రజాస్వామ్యం అంటే మనం నమ్మకం లేదు. నేను చెప్పిందే వేదం అని చెప్పంటే ఇంకా ఎన్నికలు ఎందుకు? సరే, ఇరు రాష్ట్రాల విపక్ష నేతలు అసలు అసెంబ్లీగా రావట్లా, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? 2 పక్కల తప్పదు. మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఇది ఒక సాంప్రదాయం, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో లేదు. తమిళనాడులో కొంచెం స్టాలిన్ గారు వచ్చాక కొద్దిగా సంప్రదాయం కొంచెం మెరుగుపరిచారు, కొద్దిగా ప్రతిపక్షానికి గౌరవాన్ని ఇవ్వటము. కాబట్టి 2 పక్కల ఉంది. ఇది యుద్ధం కాదు, వీళ్ళు శత్రురాజులు కాదు, వీళ్ళు ఏదో శత్రురాజులు అనుకుంటున్నారు మూర్ఖంగా. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకు నమ్రంగా వినమ్రంగా వచ్చాయా, ఫలాంది మంచిదని మేము భావిస్తున్నాం, మీరు నమ్మినట్టయితే మాకు మద్దతు ఇవ్వండి, మేము మీ ఆదేశం ప్రకారం పనిచేస్తామని వినమ్రత మీరు వచ్చారు. ఒకరిని ఆశీర్వదించారు, ఇంకొకరిని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. ఇద్దరు అవసరం ప్రజాస్వామ్యంలో. అందుకని ప్రతిపక్షంలో ఉన్న కారణంగా అలుసుగా పలికి బూతులు మాట్లాడటమో, తిట్టడమో, దాడులు చేయటమో. అధికారంలో వేరే ఉన్నారు కాబట్టి నేను రాను, సభకే రాను, ఇది నా ప్రతిష్ట. ఏం ప్రతిష్ట? ప్రజలు ఓట్లు లేకపోతే నీ ప్రతిష్ట అంటే అసలు నువ్వెవరు? నోబడి.
అంత అహంకారమా ప్రజలు? ప్రజల మద్దతుతో మీకు ఉంది పేరు. ప్రజల మద్దతే లేకపోతే, ప్రజల ఆశీర్వాదం లేకపోతే నరేంద్ర మోదీ గారు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, రేవంత్ రెడ్డి గారు ఏమిటి, సిద్ధరామయ్య గారు ఏమిటి, స్టాలిన్ గారు ఏమిటి? వీళ్ళు మామూలుగా ప్రజల మద్దతు లేకుండా ఉంటే వాళ్ళని కూర్చుని మీరు పట్టించుకున్న వాళ్ళ మీ పక్కన కూర్చుంటే? మరి దీనిలో మీకు అహంకారం ఏంటి అసలు? ఈ పదవులు మీకు జన్మ హక్క? దేవాంశ సంభూతుల మీరేమన్నా? ఏ భాష, ఎంత అహంకారం చూపెడుతున్నారు? కాబట్టి అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వినమ్రత కావాలి. ప్రజల మద్దతు లేకపోతే మీరంతా జీరోలు. నేను కొంచెం మాట్లాడేది పరుషంగా ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మురుగారితో పడవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు. వాళ్ళు తెలుసో తెలియకనో, అజ్ఞానంతోనో విజ్ఞతతోనో వాళ్ళు తమ జీవితంలో తమ మీద అధికారంలో కొంత భాగాన్ని మీకిచ్చి మా తరపున పన్నులు కలెక్ట్ చేయండి, మా తరపున మాకు ఉమ్మడి సేవలు అందించండి పెట్టండి. ఆ విన్నమరత ఉండాలి. సో ఓవరాల్గా 2 సంవత్సరాలు చూసిన తర్వాత పర్లేదు అనిపిస్తుందా సార్, లేదంటే బిలో యావరేజ్ ఉందా? నేను ఆశావాదిని కాబట్టి ఇంకా మంచి జరగాలని ఆశిస్తున్నాను, కానీ అనుకున్న రీతిలో మంచి జరగటం లేదు. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. సవరించుకుంటే మంచిది ప్రజలకి. థ్యాంక్ యూ.